వెల్కమ్ టు బర్డ్ టాక్స్. మనకి బెజోస్ గురించి వింటుంటాం, అమెజాన్ ఫౌండర్, లేకుంటే ఎలాన్ మస్క్ గురించి వింటుంటాం, లేకుంటే ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్స్ చెప్పుకోవాలంటే రీసెంట్గా నిఖిల్ కామత్ లాంటి వాళ్ళ గురించి వింటుంటాం. ఈ కొద్ది మందే తెలుసు అనుకుంటారు. వీళ్ళు కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్లోని కొత్త పుంతాలు తొక్కిస్తా ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి ఆదర్శంతో రూరల్ ఇండియాలో, భారతదేశ గ్రామీణ వ్యవస్థలో టెక్నాలజీని అనుసంధానం చేయాలి, గ్రామీణ వ్యవస్థని బాగా మార్చాలి, అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తా అమెజాన్కి పోటీగా ఈరోజు మరి రూరల్ అమెజాన్ అనే స్థాయికి తీసుకొచ్చే ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్, ఒక అన్సంగ్ హీరో మరి ఉదయగిరి వంశీ. హెసా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది ఈరోజు అమెజాన్ లాంటి నెట్వర్క్ని మన గ్రామాల్లో విస్తరిస్తూ దూసుకువెళ్తూ ఉన్నారు. అటువంటి గొప్ప ఎంటర్ప్రెన్యూరు వంశీ, హెసా ఫౌండరు మరి ఈరోజు మనతో వారి అనుభవాలు, వారి విజను, వారి ఆలోచనల్ని మనతో షేర్ చేసుకొని మన బర్డ్ టాక్స్ ద్వారా ప్రజలకు తెలియజేయటానికి ఈరోజు మనకి టైం ఇచ్చారు. వారికి స్వాగతం చెప్తా. వెల్కమ్ అండి వంశీ గారు, నమస్తే. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. చాలా విన్నాం, చాలా చదివాం హెసా గురించి. అసలు చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా ఉంది ఎలా ఈ నెట్వర్క్ డెవలప్ చేశారు. ఎందుకంటే మనకు అమెజాన్ తెలుసు, అమెజాన్ టెక్నాలజీ బేస్డ్ సిటీస్లో ఉంటుంది. లేకుంటే ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చాయి కదా, మన ఫాస్ట్గా డెలివరీ, క్విక్ కామర్స్, వాళ్ళు డార్క్ స్టోర్స్ పెట్టి ఇవి చేస్తున్నారు, అవి తెలుసు. కానీ గ్రామీణ ఇదే సౌకర్యాలు, ఇదే నెట్వర్క్ని విలేజెస్లో డెవలప్ చేయాలి, విలేజెస్లో కూడా ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంచాలి, అదేవిధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని అర్బన్కి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నాకు హెసాన్ చూస్తే నాకు దట్స్ వాట్ రియల్లీ ఐ గాట్ ఇట్. సో ఈ ఐడియా అసలు ఎలాగొచ్చింది? ఎక్కడో విజయనగరంలో జన్మించారు. విజయనగరం అంటే జనరల్గా మ్యూజిక్కి దీనికి ఫేమస్. ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మీరు ఇంజనీరింగ్ చేశారు. మీ ఎంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఐ హర్డ్ మీరు ఢిల్లీలో కూడా ఏదో కంపెనీ పెట్టారు, దాన్ని కూడా ఇనిషియల్గా దానిలో ఎగ్జిట్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఈ నెట్వర్క్ ఓ భిన్నమైన ఆలోచన ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి నేను మీతో ఇలా నా అనుభవాలని, నా ఎక్స్పీరియన్సెస్ని పంచుకోవడానికి. విజయనగరం జిల్లా వేపాడ అండి మాది స్వగ్రామం. అండ్ ఎడ్యుకేషన్ అంతా ప్రైమరీ ఎడ్యుకేషన్ విజయనగరంలో అయింది. తర్వాత ఇంజనీరింగ్ తిరుపతిలో అయిన తర్వాత అప్పుడులో ఉండే ప్రతి వాళ్ళలాగే నేను కూడా ముందు అమెరికాకి వెళ్దామని అనుకునే ఉండేవాడిని. సో ఫర్ సమ్ రీజన్స్ అప్పుడులో వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆలోచిస్తే వెనక్కి తిరిగి చూస్తే చాలా మంచిదే అయిందని అనిపిస్తుంది. సో ఢిల్లీ వెళ్ళాను. అక్కడ నాకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, నాకు ఈ ఈఆర్పి, సప్లై చైన్ వాటి మీద చాలా ఇష్టం ఉండేదన్నమాట. అంటే ఒక కంపెనీలో ప్రొడక్షన్లో ఎలా మనం ఆటోమేట్ చేయొచ్చు, ప్రాసెస్ని ఆటోమేట్ చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్తో కన్సల్టింగ్ అటువైపు స్టార్ట్ చేశాను. అండ్ 4 ఏళ్లలో అది చాలా అభివృద్ధి చెంది మనం డైరెక్ట్గా పెప్సీ కంపెనీతో కానీ, జిల్లెట్, లక్సర్, చాలా ఒక 7-8 పెద్ద మల్టీనేషనల్ సంస్థలతో ఢిల్లీలో వర్క్ చేసిన తర్వాత అప్పుడు బేసికల్గా మంచి ఆఫర్ వచ్చింది ఆ కంపెనీని అమ్మడానికి. అండ్ ఆల్మోస్ట్ 3 times ఎగ్జిట్ తీసుకుని, అదొక రీజన్. సెకండ్ ఏంటంటే కొంచెం నేటివ్ ప్లేస్కి దగ్గరగా వద్దాం, పేరెంట్స్కి దగ్గరగా వద్దామని సౌత్కు మూవ్ ఆలోచనలో ఉండేవాడిని. సౌత్కి వచ్చిన తర్వాత అదే టైంకి మ్యారేజ్ కూడా అయింది. సో ఒక 4 years ఆ మధ్యలో ఒక 2 to 3 years జాబ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మా వైఫ్ అది కంప్లైంట్ చేస్తూ ఉంటుంది దట్ అంటే బేసికల్గా ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి వస్తే జాబ్లో ఉంటేనే ఒక సేఫ్టీ మీద యూనో పిల్లని ఇస్తారు కదా అని టీజ్ చేస్తూ ఉంటుంది. సో పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధం ఆడేవాడిని. బట్ ఆల్వేస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది నాకు చేయాలని, ఏదో ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలి అనేది ఆల్వేస్ నాకు అది ఉండింది. సో ఒక 5 years ఆఫ్ ఓన్ బిజినెస్ చేసిన తర్వాత అనదర్ 3-4 years ఆఫ్ జాబ్లో ఉన్న తర్వాత ఈ మొత్తం 10 years మోర్ ఆర్ లెస్ ఈ సప్లై చైన్, ఆఫ్టర్ మార్కెట్ సప్లై చైన్
ఈఆర్పి ఈ రంగాల్లో వర్క్ చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని ఎందుకు గ్రామాల్లో యూజ్ చేయకూడదు? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సెలవులు వస్తే ఎవరైనా విజయనగరం దగ్గర వైజాగ్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి తిరుగుదాం అనుకుంటేవారు. నేను ఎప్పుడు విజయనగరం నుంచి మా పల్లెటూరుకి వెళ్ళి అక్కడ పల్లెటూరులో పొలాల దగ్గర తిరగాలని అనుకునేవాడు. వేపాడ అంటే మా అమ్మగారు ఊరు ఎస్కోట అనమాట, అక్కడ తిమిడి అనే ఇది పల్లెటూరు. అక్కడికి వెళ్ళి నాకు ఇప్పుడు ఆ రూరల్ కనెక్ట్, అసలు అవి గ్రామాల్లో ఆ పచ్చని పొలాల్లో తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉండేదన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ని రూరల్లో యూజ్ చేసి ఏదైనా చేయగలుగుతామా అనే ఒక కోర్ ఐడియా బిగిన్ అయింది. బట్ ఎక్కడ బిగిన్ చేయాలి, ఎలా బిగిన్ చేయాలో అసలు ఐడియా లేదు. సో జర్నీ అక్కడ యాక్చువల్లీ బిగిన్ అయింది. అండ్ ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా వైఫ్ కానీ పేరెంట్స్ అందరికీ, మా కజిన్స్, ఫ్రెండ్స్, మా సిస్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్పటికి మ్యారేజ్ అయ్యి 2 kids ఉన్న తర్వాత వాళ్ళు నన్ను మళ్ళీ కొత్తగా లేని ఒక బిజినెస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి స్ట్రెంత్గా నుంచున్నందుకు నేను సుమారు 17 నెలలు అండి ఒక 4000+ విలేజెస్ ట్రావెల్ చేశా అక్రాస్ 8 to 9 states. అంటే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం రావడం కాదు, అంటే కంటిన్యూటీ. అంటే అసలు గ్రామాల్లో పడుకున్న రోజులు ఉన్నాయి, టెంపుల్స్లో పడుకున్న రోజులు ఉన్నాయి, లోకల్లో ఫార్మర్స్ని ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళతో పడుకుని. సో బేసికల్గా వాళ్ళ అసలు జీవనోపాధి ఎలా ఉంటుంది, డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పటికీ నా దగ్గర బుక్ ఉంది. నేను సుమారు ఒక 320 ఐడియాలు నోట్ చేసుకున్నాను. ఓకే, ఈరోజు ఈ ఐడియా బాగుంది, ఈ ఐడియా స్టార్ట్ చేద్దాం, ఈ ఐడియా స్టార్ట్ చేద్దాం. అన్ని ఆపర్చునిటీస్ కనిపించాయి నాకు. బట్ అన్ని ఆపర్చునిటీస్ కనిపించి ఒకరోజు ఈ ట్రావెల్లో ఉండగా ఆలోచన వచ్చింది ఏంటంటే, చాలా ఐడియాలని ఇంప్లిమెంట్ చేయడానికి చాలామంది వస్తారు, బట్ ఈ ఐడియాలు సరిగ్గా గ్రామాల్లోకి వెళ్ళడానికి గ్యాప్ లేకపోవడం వల్లే ఇదంతా వస్తుంది అని అప్పుడు ఆలోచిస్తే ఎక్కడో వేగ్గా నాకు అనిపించింది. ఎక్కడో నేను సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కితే ఈ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే 2-3 ప్లాట్ఫామ్లు మారి వెళ్ళినా ఒక రైల్వే సంస్థ, ఒక వ్యవస్థను కనెక్ట్ చేస్తుంది, ఒక నెట్వర్క్. అలాగే నేను ఎక్కడో తమిళనాడులో ఒక పోస్ట్ పంపిస్తే అది ఒక కాశ్మీర్కి వెళ్తుంది అంటే ఒక పోస్టల్ నెట్వర్క్. అలా ఒక నెట్వర్క్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేది వచ్చిన కోర్ ఐడియా అండి. సో 2012లో వచ్చింది ఈ ఐడియా. సో అది చేద్దాం అని డిసైడ్ అయ్యాను. అప్పుడు దీనికి పల్లె సేవ అని ఒక పేరు కూడా పెట్టాను. పల్లె సేవ అంటే పల్లెల్లో సేవ చేద్దాం అనే ఉద్దేశంతో అప్పుడు ఈ సేవ మీ సేవ టైప్లో చేద్దాం, పల్లె సేవ అనేది మోడల్ చేశా. బట్ వెంటనే అర్థమైంది ఏంటంటే రూరల్ ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదు. ముఖ్యంగా 2012-13 టైంలో ఇంటర్నెట్ లేదు, మొబైల్ పెనిట్రేషన్ లేదు, టెక్నాలజీ అంతగా లేదు రూరల్లో. వీటన్నిటికన్నా మించి నాకు పనిచేసే ఎక్స్పీరియన్స్ లేదు. సో ముందు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దామని 2012 నుంచి 2019 దాకా చాలా చేశాను. అంటే మీకు ఒకే ఒక సెంటెన్స్లో నా ఆ 8 ఏళ్ల జర్నీని చెప్పాలి అంటే, 20 ఏళ్ళ తర్వాత ఇంజనీరింగ్ గెట్ టుగెదర్లో మా ఫ్రెండ్ 20 ఏళ్ళ తర్వాత కలిసాం అనమాట. కలిసిన తర్వాత నా జర్నీ మొత్తం చెప్పుకొస్తే ఒకటే మాట అన్నాడు. ఇప్పటికే ఆ మాట నేను వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అనుకుంటా. నీ పరిస్థితిలో నేనుంటే 2 సార్లు సూసైడ్ చేసుకునేవాడిని అన్నాను. సో అంటే అంత కష్టాలను అనుభవించి రోలర్ కోస్టర్. సో అలాగే ఈ కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అండ్ 2012 నుంచి 2019 ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్లో 2020లో కోవిడ్ టైంలో దీన్ని మేము హేసా అని, హేసా అంటే సంస్కృతంలో గ్రాండియర్ ఎలిగెన్స్ అని అన్నట్టు గొప్పగా చేసే పని అనే మీనింగ్తో దీన్ని 2020లో స్థాపించడం జరిగింది. సో ఈ రోజుకి కూడా సరైన రూరల్ కనెక్ట్ లేకపోవడం వల్లే ఈ రోజుకి మీరు అమెజాన్ కూడా కొన్ని పిన్ కోడ్లు దాటితే డెలివరీ చేయదు, లేదా ఈ అర్బన్లో ఉండే క్విక్ కామర్స్ కూడా ఓన్లీ అర్బన్కి చేస్తాయి. బట్ గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా సేమ్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈ రోజు ఇంటర్నెట్ ఉంది, ఇన్ఫాక్ట్ వాళ్ళు మనకన్నా ఎక్కువ ఇంటర్నెట్ వాడతారు, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో వాళ్ళకి ఎలా సాల్వ్ చేద్దాం అనేది బట్ ఇవాల్వ్ అవుతూ వచ్చింది. బట్ ఆ కోర్ ఐడియా 2012 ఆ టైంలో వచ్చింది. హెస్సా అనేది ఒక పవర్ఫుల్ సాంస్క్రిట్ వర్డ్. రాజమౌళి గారు కూడా మన ఆ సినిమాలో కూడా వాడతారు, బాహుబలిలో హెస్సా. అది ఇప్పటికి కూడా చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు ఆ సౌండ్ వింటే హేసా రుద్రస అసలు చాలా గూస్ బంప్స్ మూమెంట్. అంటే ఎక్కడైతే మీరు ఆ సినిమాలో అదే ఆ మూవీలో ఒక హీరో క్యారెక్టర్ ఎలివేషన్ జరుగుతూ ఉంటుందో ఆ సౌండింగ్ వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని. సో మా జర్నీ కూడా సుమారు ఇంచుమించు అలాగే అయింది. అండ్ టచ్ కూడా ఆనెస్ట్గా ఎప్పుడైతే మేము హేసా అనే పేరు మార్చామో అప్పటి నుంచి మాది అప్పర్ సైడ్ ఆఫ్ ది కర్వ్లోనే వెళ్తాం. ఫీనిక్స్ లాగా
Yeah. హెసాకి ఇంకో పేరు కూడా ఉందంటారు. మీది మీ పాప సారీ మీ వైఫ్ది మీ పాపది. రైట్. సో అప్పుల్లో ఈ ట్రెండ్ ఎక్కువ నడుస్తూ ఉండేదండి, అంటే ఇప్పుడు కూడా ఉంది. బట్ ఏంటంటే మీరు ఈ కొత్తగా స్టార్టప్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా క్యాచీ నేమ్స్ పెడదామని, ఓలా, ఓయో, ఊబర్ ఇలాంటి అంటే ఏం పెడదామని చాలా ఆలోచిస్తుంటే ఏం తట్టట్లేదు. సో నాకు ఒక అలవాటు ఉంది, ఏదైనా ఖాళీగా ఆలోచిస్తుంటే నా పేరు, మా వైఫ్ పేరు, మా పిల్లల పేర్లు అలా రాస్తూ ఉంటా, లేకపోతే ఏవేవో ర్యాండమ్గా. సో అలా ఒకసారి రాస్తుండగా హేమ మా వైఫ్ నేము, సహస్ర మా డాటర్ నేమ్ అనమాట. అలా ఎక్కడో అలా కాంబినేషన్లో చదివినప్పుడు ఆ హేసా అని కనెక్ట్ అయింది. ఆ 2 years బ్యాక్ వెళ్ళి చూస్తే ఆ బాహుబలి ఆ సౌండింగ్, సో అదంతా చూసి ఓకే ఇదేదో బాగుంది. అండ్ ఇంట్లో ఉండే 2 లక్ష్మిలు వాళ్ళ పేర్లు ఆడుకుని చేద్దామని చెప్పి హేసా అని. మా మెయిన్ కారణం మా వైఫ్ పేరులో హేమాలో హే, పాప పేరు సహస్రాలో సా తీసి హేసా అని పెట్టడం జరిగింది. కొన్నిలా జరిగిపోతాయి. అవును, అది డివైన్ సంకల్పం. అవును కదా. అవును, అది డ్రైవ్ అవుతుంది మనకు తెలియదు. డెఫినెట్గా ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఎప్పుడైతే మేము హేసా అనేది వచ్చిందో చాలా రిథమిక్ గాను చాలా ఐ మీన్ ఇప్పుడు ఓం అన్నప్పుడు దానిలో ఒక పవర్ ఉంటుంది, అలాగే హెసాలో కూడా సా అనేది చాలా చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. ఎక్సలెంట్. అండ్ దీనిలో ఇంకోటి చేసింది ఏంటంటే మా మోడల్లో ఎవరైతే మాతో నేను కలిపి వర్క్ చేస్తారో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్స్ని, వాళ్ళని మేము హే సాథీ అంటాం. హే సాథీ కూడా మన హిందీ కానీ లేకపోతే సంస్కృతిలో చూస్తే సాథీ అంటే ఫ్రెండ్, సో హే సాథీ అంటే హాయ్ ఫ్రెండ్ అన్నమాట. అంటే మా మోడల్లో ఎవరైతే విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మిగతా గ్రామీణులకి ఒక ఫ్రెండ్ లాగా అనమాట. అంటే నీ లైఫ్ టైం నేను ఒక కంపానియన్ లాగా ఉండి నీకు హెల్ప్ చేస్తాను అనే మీనింగ్ వస్తుంది. అండ్ మా హే సాథీలు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను హే సాథీ అని చెప్పుకోవడానికి అనమాట. సో ఒక 500 ఇన్హౌస్ ఎంప్లాయీస్ మీ నెట్వర్క్లో మీరు ఒక 75,000 విలేజెస్కి 1 lakh క్లోజ్ టు 100,000 ఒక 1 lakh విలేజెస్కి మీ నెట్వర్క్ డెవలప్ అయింది. అండ్ ఇవి కాక ఈ హే సాథీలు మీ నెట్వర్క్లో ఎంప్లాయీస్ కాక కూడా మీ ఇంకా చాలామంది ఉన్నారు మీ. అండ్ యూ అచీవ్డ్ ఎ వెరీ గుడ్ గ్రోత్. అంటే టుడే టర్న్ ఓవర్ ఒక 2,000 కోట్ల దాకా రీచ్ అయింది. ఇవన్నీ విన్నాను నేను. అసలు మీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది? రూరల్ అమెజాన్ అనే కాన్సెప్ట్, అసలు మీ నెట్వర్కింగ్, యువర్ మిక్సర్ ఆఫ్ అమెజాన్, బ్లింకిట్ అండ్ దాన్ని రూరల్ ఇండియాకి మీరు ప్రజెంట్ చేశారు. మీరు యువర్ ఎనేబులింగ్, మీరు యువర్ ఎంపవరింగ్ రూరల్ ఇండియా. చాలా మంచి ఇది. ఎందుకంటే ఇండియాలో 6,50,000 విలేజెస్ ఉంటాయి. Majority of the population, even today, 70% of the population, around 68% rural India. The gap between rural India and urban India, especially technology on ఇందులో చాలా గ్యాప్ ఉంది. మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఆ గ్యాప్ని చాలా చక్కగా ఫిల్ చేస్తుంది. వాట్ ఎవర్ హైదరాబాద్లో ఉండే ఒక వ్యక్తి పొందే సర్వీసెస్ అన్నీ మీరు ఈరోజు ఎక్కడో గ్రామంలో వేపాడులో కావచ్చు, లేదా ఇంకో విలేజ్లో కావచ్చు, మీరు ఇవ్వగలుగుతున్నారు. అదే వెరీ వెరీ పవర్ఫుల్ థాట్ దట్ ఇట్ ఇస్. నాకు చాలా అంటే విన్నప్పుడు ఈ స్టోరీస్ చదివినప్పుడు అరే ఎంత మంచి థాట్ వచ్చింది, ఎలా చేశారు, ఎలా వచ్చింది అని. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ యూ హియర్. డెఫినెట్గా అండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మణికొండలో ఉన్నాం. మణికొండలో నేను ఒక డార్క్ స్టోర్ పెట్టి ఒక 2 kilometers రేడియస్ తీసుకుంటే నాకు 2-3 లక్షల మంది జనాభా ఉన్నారు. సో 10 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు, 15 kilometers డెలివరీ, 15 నిమిషాల్లో డెలివరీ చేయొచ్చు. డెన్స్ అనేది ఉంటుంది. మీకు అదే 2 లక్షల మంది కావాలంటే మీరు 600-700 గ్రామాలకు వెళ్ళాలి, మల్టిపుల్ డైరెక్షన్స్లో ఉంటాయి. ప్లస్ రెండోది ఏంటంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, విలేజ్ లెవెల్లోనే స్మార్ట్ ఫోన్ ఉంది. వాళ్ళు ఒకరే ఒక 300 రూపాయలు ఆర్డర్ చేస్తే మీకు డెలివరీ అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. యూనిట్ ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వదు. సో ఈరోజు విలేజ్లో దొరకకపోవడానికి కారణం ఏంటంటే బ్రాండ్స్, ప్రోడక్ట్స్ అక్కడికి రీచ్ అవ్వలేకపోవడం. మీరే తీసుకోండి, ఒక నియరెస్ట్ ATM 14 kilometerలో ఉంటుందండి విలేజ్కి, యావరేజ్ ఇండియన్ యావరేజ్. నియరెస్ట్ బ్యాంక్ 25 kilometersలో ఉంది. నియరెస్ట్ సూపర్ స్టోర్ 40 kilometerలో ఉంటుంది. సో మీకు ఇలాంటప్పుడు అంటే మనం ఇంకా కొంచెం
ఈ ఆంధ్ర తెలంగాణ కొంత డెవలప్ అయినవి. మేము ఒరిస్సా ఛత్తీస్గఢ్ backward మధ్యప్రదేశ్లో వర్క్ చేస్తున్నప్పుడు అయితే అక్కడ అసలు చాలా బ్యాక్వర్డ్లో ఉంటాయండి. సో టెక్నాలజీ ఒకటే సాల్వ్ చేయలేదు అని నాకు అర్థమైంది. సో మెయిన్ ఏంటంటే మన ఇండియా ఎస్పెషల్లీ గ్రామీణ భారతదేశం వర్క్ అయ్యేదే రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే మా విలేజ్లో ఒక 10 మంది వింటారు, అలాగే విలేజ్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చెప్తే ఒక 10 మంది వింటారు. సో ఆ హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఉండాలి ఎప్పుడైనా సరే అని, హ్యూమన్ కనెక్ట్ ఉండాలి, ఆ ఎలిమెంట్ ఉండాలి అని. సో మా మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ హేసాలో మేము సోషల్, ఫిజికల్, డిజిటల్ అన్నమాట. అంటే మా హేసాతి అనే ఒక ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఆ విలేజ్లో ఉండే వాళ్ళనే తీసుకుంటాం. ఆ నియర్ బై టౌన్ నుంచి ఉదయం వెళ్ళి సాయంత్రం వెళ్ళే వాళ్ళని తీసుకోం, ఎందుకంటే అప్పుడు ట్రస్ట్ క్రియేట్ అవ్వదు. నా ఎదురింట్లో, నా పక్కింట్లో ఉండి నాకు తెలిసిన పలానా వ్యక్తిదే నా హేసాతి అంటే ఆ వ్యక్తి మీద నాకు ఫస్ట్ నమ్మకం వస్తుంది. అవైలబిలిటీ, నమ్మకం, నాకు ముందు నుంచి తెలుసు అని. అవైలబుల్గా మనకు సర్వీస్ చేస్తాడు. రేపు ఉదయం ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మన తరపున అడగడానికి ఒకరు ఉంటారు. ఈ రోజు నేను ఆన్లైన్లో తెప్పించుకుని ఎవరిని అడగాలి? మళ్ళీ ఆన్లైన్లో పెడితే ఏ కాల్ సెంటర్కి ఎక్కడికి వెళ్తారు. బట్ ఇక్కడ అట్లీస్ట్ మీ కళ్ళ ముందు ఒక వ్యక్తి ఉన్నారు వెళ్ళి మీరు అడగడానికి. సో అది ఫస్ట్ ఎలిమెంట్ సాల్వ్ చేసాం. సో ఇప్పుడు వాళ్ళకి కనెక్ట్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి మేము ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎనేబుల్ చేసాం. ఈ సోషల్ లేయర్ ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో సో అప్పుడే బిజినెస్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అని హేసాతి అనే పర్సన్ని ఎవరైతే ఒక విలేజ్ లెవెల్లో ఒక ఆదర్శ రైతు కానీ, లేదా ఒక మహిళా సంఘాల్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, లేదా గ్రామంలో ఉండే కొంచెం పెద్దలు కానీ, లేదా బిజినెస్ యాక్యుమెన్ ఉండేవాళ్ళు కానీ, లేదా కొంతమంది కిరాణా వాళ్ళు కూడా మన హేసాతీలు ఉన్నారు, లేకపోతే రిటైర్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. సో ఎవరైతే ఒక విలేజ్లో ఉండి నాకు నా ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకుని మంచి ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తూ ఒక నలుగురిలో మంచి పేరు రావాలి, అట్ ది సేమ్ టైం విలేజ్లో ఉండి ఒక 10,000 20,000 సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వరంగల్ జిల్లాలో గంగదేవపల్లి దగ్గర ఒక హేసాతి ఉన్నారు. ఆమె 2024 రిపబ్లిక్ డేలో బెస్ట్ ఆమె ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కింద ఆమెకి అవార్డు వచ్చింది. ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆమె అవార్డు తీసుకుంది. ఆమె నెలకి ₹1,00,000 విలేజ్లో ఉండి సంపాదిస్తుంది. 4-5 వేలతో స్టార్ట్ చేసిన ఆమె ఈరోజు 12 మందికి ఉపాధి కల్పించి ఆమె అంతటా ఆమె ఒక ఫ్లోర్ మిల్ పెట్టుకుని ఆమె విలేజ్లో వచ్చింది కలెక్ట్ చేసి దాన్ని ఫ్లోర్ కింద కన్వర్ట్ చేసి, లేకపోతే దాన్ని ఒక కోల్డ్ ప్రెస్ ఆయిల్ కింద కన్వర్ట్ చేసి మా నెట్వర్క్ ద్వారా చాలా గ్రామాల్లో అమ్ముకుని. సో ఈ వ్యవస్థ ఎంతసేపు రూరల్లో ఇప్పుడు మనకి చూడండి, చాలా అసలు నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. రూరల్లో పండిన గ్రౌండ్ నట్ వేరుశనగ వెళ్ళి అర్బన్లోకి వచ్చి దాన్ని ప్రాసెస్ అయ్యి ఆయిల్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ అదే 3-4 రెట్లు డబుల్ రేట్కి వెళ్తాను. అదే అక్కడికక్కడే ఎందుకు మనం క్రియేట్ చేసుకోలేం? సో అలా చాలా చేయొచ్చు. బట్ మీరు అడిగిన దానికి ఈ మెయిన్ ఏంటంటే టెక్నాలజీ ఒకటే సాల్వ్ చేయలేదు, హ్యూమన్ కనెక్ట్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మోడల్ అనమాట. అండ్ అదే మా మోడల్ యొక్క డిఫరెన్షియేట్. అండ్ ఈరోజు చాలా పెద్ద పెద్ద కంపెనీలు మాతో టైఅప్ అవ్వడానికి, మల్టీనేషనల్స్ కానీ పెద్ద కామర్స్ కంపెనీస్ కానీ మాతో టైఅప్ అవ్వడానికి ఏంటంటే లాస్ట్ మైల్ వెళ్ళి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఒక ప్రోడక్ట్ పట్టుకుని, ఒక సర్వీస్ పట్టుకుని, లేకపోతే నేను ఓన్లీ ఇదే అమ్ముతాను అనుకుంటే అది వైబుల్ అవ్వదండి. మా ఉద్దేశం ఏంటంటే నేను ఒక గ్రామంలో ఉండే ఒక ఫ్యామిలీ అనుకుంటే నా కొనే అవసరాలకు కానీ, నా అమ్మే అవసరాలకు కానీ నాకు ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తే హేసాతి, ఆ కంపెనీ హేసా. అది మా ఉద్దేశం క్రియేట్ చేయాలనేది. యాక్చువల్గా టెక్నాలజీ కంపెనీలు హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించాలని ట్రై చేస్తుంది. మీరేమో హ్యూమన్ ఇంటర్ఫేస్ ద్వారానే మనం ప్రోగ్రెస్ అవ్వచ్చు అంటే కొంతవరకు ఇది ఒక చిన్న మీరు ఒక రకంగా ఆలోచించండి. ఇది జస్ట్ మన హ్యూమన్ బ్రెయిన్లో ఇది ఇలా అలవాటు చేయించారు. కానీ మీకు ఈరోజు ఏ యాప్ అయినా తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, బ్లింకిట్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, టెక్నాలజీ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు అక్కడ ఎక్కడో నియర్ బై డార్క్ వేర్ హౌస్లో ఎవరో ప్యాక్ చేస్తున్నారు, ఎవరో మీ ఇంటికి డెలివరీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా హ్యూమన్ కనెక్ట్ ఉంది. బట్ ఏంటంటే అది హైలైట్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే మేబీ ఆ రోజు వస్తుందేమో, రోబోలే వచ్చి డెలివరీ చేస్తాయేమో కానీ, బట్ డ్రోన్స్ డెలివరీ కానీ, రోబోస్ డెలివరీ కానీ వస్తాయి. బట్ ఐ థింక్ ట్రస్ట్ అనేది మాత్రం
ఈజ్ వన్ థింగ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రూరల్ సెగ్మెంట్లో. మీ యాప్లో ప్రొడక్ట్ రేంజ్ ఎన్ని ఉంటుంది? మెయిన్లీ మేము డీల్ చేసేది ఏంటంటే ఒక కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, అంటే నాకు కావాల్సిన కమోడిటీస్ కానీ బియ్యం పప్పు దగ్గర నుంచి, అలాగే కిచెన్కి కావాల్సినవి మసాలా దినుసులు కావచ్చు, లేకపోతే ఇంట్లో కావాల్సిన FMCG ప్రోడక్ట్ లైక్ సోప్, షాంపూ, ఎవ్రీథింగ్. ఒక ఇంటికి కావాల్సిన సుమారు అన్ని వస్తువులు సుమారు ఒక 3,500 నుంచి 4,000 రేంజ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే ఇవి కాకుండా మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళకి అగ్రి ఇన్పుట్స్ లైక్ విత్తనాలు, లేకపోతే యూనో పెస్టిసైడ్లు, హెర్బిసైడ్లు, పోస్ట్ హార్వెస్ట్ టూల్స్ ఇవన్నీ కావాలి. అలాగే క్యాటిల్ ఉంటుంది కాబట్టి క్యాటిల్ ఫీడ్ కావాలి. అలాగే కొన్ని డ్యూరబుల్స్, యాక్సెసరీస్ కొనుక్కోవాలి. అవి ఒక 2,500 ప్రోడక్ట్లు, సుమారు ఒక 6,500 నుంచి ఒక 7,000 ప్రోడక్ట్లు ఉంటాయి. వీటిని మేము ప్రతి 35-40 కిలోమీటర్ల గ్రామాలకి, అదే 35 కిలోమీటర్ల రేడియస్లో ఒక డార్క్ వేర్ హౌస్ సెటప్ చేస్తాం, హబ్ అండ్ స్పోక్ మోడల్లో. సో ఈ హబ్ వచ్చి ఒక సుమారు ఒక 400-500 విలేజెస్కి క్యాటర్ చేస్తుంది. మాది ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఉంటుంది. అండ్ ఈ మండే నుంచి వెడ్నెస్డే దాకా వచ్చిన ఆర్డర్లన్నీ లక్ష్మీవారం నాడు ఆ రూట్లో వెళ్ళిన అన్ని విలేజెస్కి వెళ్ళి డెలివరీ చేసుకుంటూ వెళ్తాం. సో అలా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ సప్లై చైన్ మోడల్ ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే లోకల్ కిరాణా షాపులకి మీరు కాంపిటీషన్ అవరా? సో అంటే మీ స్పెక్ట్రంలో నాట్ ఓన్లీ కిరాణా బట్ జనరల్గా విలేజ్, రూరల్ ఇండియన్ విలేజ్ ఎకానమీ, మేము కూడా అందరం విలేజ్ నుంచి వచ్చి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ ఉంటుంది. ఆ ఊర్లో కిరాణా షాప్ ఉంటుంది, మనకి నెలంతా అప్పు తెచ్చుకోవటం, లేకపోతే ఎప్పుడో డబ్బులు వచ్చినప్పుడు ఇవ్వడం, లేకపోతే ఎక్స్చేంజ్, ఇట్లాంటివి ఉంటాయి విలేజెస్. ఆర్ దే నాట్, వాళ్ళు మీకు కాంపిటీషన్ కాదా? వాళ్ళకి మీరు థ్రెట్ కాదా? జస్ట్ డెఫినెట్గా అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా మన ఇంటి పక్కన వితిన్ 100 మీటర్ల దూరంలో హైదరాబాద్లో కూడా కిరాణా కొట్లు ఉన్నాయి, అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అంటే అంటే మార్కెట్ ఎలా ఉందంటే ఎవరికి కావాల్సిన అంటే అంత బిజినెస్ వాళ్ళకు ఉన్నది. బట్ ఎస్పెషల్లీ రూరల్లో ఏంటంటే ఇప్పుడు బేసిక్ కిరాణా కొట్లలో ఒక 3 రకాల సోపులు ఉంటాయి, లేదా ఒక 2 రకాల షాంపూలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా మీరు ఎన్ని బ్లింకిట్లు పెట్టండి, ఏది ఆర్డర్లు ఉండండి, మీకు ఇమ్మీడియట్గా ఏదైనా నెక్స్ట్ డే కావాలంటే కిందనే ఉన్న కిరాణా కొట్టుకి వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎవరో ఇంటికి గెస్ట్స్ వచ్చారు, పాల ప్యాకెట్ కావాలి, టీ ప్యాకెట్ కావాలి, అదే 10 నిమిషాల్లో డెలివరీలు ఉన్నా సరే ఈజీ టు యాక్సెస్ ఆర్ దగ్గర ఉండే కిరాణా కొట్టు ఈజ్ ఆల్వేస్ నీడెడ్. బట్ ఏంటంటే ఇప్పుడు యాస్పిరేషనల్ గోల్స్ పెరగడం వల్ల ఈరోజు ఇంటర్నెట్ వాడిక వల్ల కావచ్చు, సోషల్ మీడియా ప్రాచుర్యం వల్ల కావచ్చు, ప్రతి వాళ్ళకి ఆ 40 రకాల సోపులు, ఇప్పుడు ఎవరైనా కొత్త యాక్టర్ ఇంట్రడ్యూస్ చేసే సోపు వాళ్ళకి కావాలని ఉంటుంది, కానీ ఆ విలేజ్లో దొరకదు. రెండోది ఏంటంటే మీరు కిరాణా కొట్టు యాంగిల్లో చూడండి. మేము చాలామంది కిరాణా వాళ్ళు మా హేసాతీలు కాబట్టి వాళ్ళు నెలలో 3 నుంచి 4 సార్లు కిరాణా కొట్టుని మూసి దగ్గరున్న టౌన్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని రావాలి. ఇవి కూడా ఎక్కడికి వెళ్ళాలి? నాకు FMCG ప్రోడక్ట్లు కావాలంటే ఒక హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి. అదే రైస్ లేకపోతే ఇలాంటివి పప్పులు అవి కావాలంటే ఒక హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఒక 5-6 హోల్సేల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అండ్ ఆ రోజు బిజినెస్ పోతుంది. అదే ఎండ్ కస్టమర్ వైపు నుంచి చూసుకుంటే వాళ్ళు ఎయిదర్ వెరీ బేసిక్ ప్రోడక్ట్స్ కావాలంటే ఆ కిరాణా కొట్టుకు వెళ్తారు, లేదా అంటే దగ్గరున్న టౌన్కి వెళ్ళాలి. అది ఏంటి, మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు నాకు ఇన్పుట్స్ కావాలి, మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. అది నేను పండించింది అమ్మాలి, మండీకి వెళ్ళాలి. సో ఈ 360 డిగ్రీస్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే దానిలో చూసుకుంటే మేము ఎవరు కాంపిటీటర్స్ అనుకోం. కొలాబరేటివ్ మోడల్ హేసా అనేది. బట్ కొంతవరకు కొంత ఓవర్లాప్ అనేది ఉంటుంది డెఫినెట్గా. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈరోజు మా హేసాతి మోడల్లో సుమారు 18-20% మంది లోకల్ కిరాణా కొట్లు. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ యూజ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు స్టాక్ పెట్టుకుని షాప్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మినిమం స్టాక్ పెట్టుకుంటారు, కావాల్సిన దాన్ని బట్టి మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటారు. సో వాళ్ళకి వస్తాయి. సప్లై చైన్లో మీరు ఒక నోడల్ ఏజెన్సీ లాగా. అవును. మీ యాప్ డౌన్లోడింగ్ ఆన్లైన్లో అంటే ఇది ఎండ్ కస్టమర్ ఇంటర్ఫేస్ లేదండి. ఎందుకంటే ఎండ్ కస్టమర్ ఈరోజు ఆర్డర్ చేస్తే ఒక ఆర్డర్ని డెలివరీ చేయలేము కాబట్టి ఇది హేసాతి అంటే మన బిజినెస్ లాగిన్ అంటాం అనమాట. B2B2C మోడల్లో హేసాతికి లాగిన్ ఇస్తాం. అండ్ హేసాతి బిజినెస్ లాగిన్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వలేం కాబట్టి కొంత వాళ్ళ ఆధార్, పాన్, కేవైసీ తీసుకొని మీకు పెడతారు. వాళ్ళ ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కేవైసీ ఎందుకు తీసుకుంటామంటే
హేసా యాప్ వాడుతున్నా అని చెప్పి ఒక 10 మంది దగ్గర అతను డబ్బులు కలెక్ట్ చేసి ఆన్లైన్లో మనకి పే చేసిన తర్వాత మనం కడతాం కాబట్టి వాళ్ళు బేసిక్ కేవైసీ తీసుకుంటాం అనమాట. కేవైసీ తీసుకున్న తర్వాత యాప్ వాళ్ళ వరకు ఉంటుంది. మా ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. మాకు లోకల్ కాల్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఎండ్ కస్టమర్కి ఏంటంటే మేము మా ఓన్ ఏజెంట్ని ఒకటి తయారు చేస్తాం. అది ఇండివిజువల్గానే వర్క్ అవుతుంది, అది వాట్సాప్ టెలిగ్రామ్ మీద కూడా వర్కౌట్ అవుతుంది. హేసా ఒక నంబర్ ఉంటుంది వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో కానీ, లేదా ఇండివిజువల్ యాప్లోకి వెళ్ళి వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి హేసా నంబర్ ఓపెన్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో, తెలుగు అయితే తెలుగు, ఒడియా అయితే ఒడియాలో నాకు 5 కిలోల సర్ఫ్ ఎక్సెల్ కావాలి, లేకపోతే 2 కిలోల రిన్ సోప్ కావాలి, లేదా 2 బల్వాన్ స్ప్రేయర్లు కావాలి అని అంటే ఆటోమేటిక్గా అది ఒక ఆర్డర్ కింద క్రియేట్ చేసేసుకుంటుంది అన్నమాట. అలాగే నేను ఒక స్ప్రే మీకు ఆర్డర్ ఎక్కడికి వస్తుంది, అక్కడ ఆ కన్జ్యూమర్ ఎవరికైతే హేసాతికి అటాచ్ అయ్యి ఉన్నారో ఆ హేసాతికి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే హేసాతి ఏ వేర్ హౌస్కి అయితే అటాచ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి నోడల్ వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా మొత్తం అంతా ఇలాగే కాన్సెప్ట్ అన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఎండ్ కస్టమర్కి ఈజీ అయిపోతుంది. అలాగే ఇన్ఫ్యాక్ట్ ఒక స్టెప్ ముందుకెళ్ళి కస్టమర్ ఫోన్లో నేను నిన్న ఒక స్ప్రేయర్ కొన్నాను పలానాది నేను అనగానే వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ లొకేషన్ మేము మ్యాప్ చేసిన తర్వాత ఆ కస్టమర్ ఏ హేసాతికి మ్యాప్ అయ్యారు, ఆ హేసాతి ఏ నోడల్కి మ్యాప్ అయ్యారు, ఎవ్రీథింగ్ సిస్టమ్ మ్యాప్ అయిపోతుంది. సో నేను ఫోన్ చేసి నేను పలానా స్ప్రేయర్ కొన్నాను, ఆ స్ప్రేయర్ ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అది కంప్లైంట్ కింద తీసేసుకుంటుంది. అలా బిల్ చేసాం అనమాట. సో అది బేస్డ్ ఆన్ టోన్ బట్టి ఆర్డర్ అయితే ఆర్డర్ కానీ, కంప్లైంట్ అయితే కంప్లైంట్ కానీ, లేకపోతే ఎంక్వైరీ అనుకోండి, లేదా నేను ఎవరో వెళ్ళి నేను హేసాతిగా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అనగానే అది ఒక హేసాతి ఎంక్వైరీ అని చెప్పి పలానా దీనికి వచ్చేసి. సో అలా మల్టిపుల్ వాయిస్ దీనిలో బిల్డ్ చేసాం అండ్ దానివల్ల చాలా పెనిట్రేషన్ చాలా ఫాస్ట్ అయింది. మీకు ఇప్పుడు కస్టమర్ బేస్ ఎంతమంది ఉన్నారు? సుమారు 22 లక్షల కుటుంబాలు మా దగ్గర మంత్లీ పర్చేస్ చేస్తాయి. అంటే మొత్తం మేము అమ్మే ప్రతి ప్రోడక్ట్ మేము కొని అమ్ముతాం కాబట్టి మా ప్లాట్ఫామ్ ద్వారా సుమారు 2,000 కోట్ల బిజినెస్ అవుతుంది. అండ్ ఇదంతా చేసినందుకు కొంత మార్జిన్ అమ్ముతారు. అన్ని మొత్తం ఏదైనా మా సిస్టంలో అదే మా మేము కొని తిరిగి అమ్ముతాం డెలివరీ మీద. ఆ మధ్య వీళ్ళు మీ హేసాతీలు వాళ్ళకి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అవును. సో మాకు ఏదైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఎంఆర్పి అనుకోండి, మాకు ఒక 90 రూపాయలకి వచ్చింది అనుకోండి, మేము కొంచెం బేసిక్ మినిమం ఉంచుకొని మేజర్ ఇది మార్జిన్ హేసాతికి ఉంచుతాం అనమాట. సో దట్ హేసాతి ఏమో అతనికి కానీ ఆమెకు కానీ చెప్పారు. అండ్ చాలా ప్రోడక్ట్లు మా దానిలో యూఎస్పీ, వన్ ఆఫ్ ది యూఎస్పీ ఏంటంటే ఎండ్ కస్టమర్ కూడా ఎంఆర్పి కన్నా తక్కువకి వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, మీరు సపోజ్ వరంగల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంకి వెళ్తే 10 రూపాయల కోక్ 11కి దొరుకుతుంది. వరంగల్ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళండి, 10 రూపాయల కోక్ 14 రూపాయలకు దొరుకుతుంది. మీరు ఎంత ఇంటీరియర్కి వెళ్తున్న కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది. మా దానిలో చాలా వరకు ట్రై చేస్తాం. ఒకటి ఎంఆర్పి ఎప్పుడు దాటదు, డెఫినెట్గా ఎంఆర్పికే అమ్మాలి, ఎందుకంటే మేము ఒక ప్లాట్ఫామ్ కాబట్టి. సెకండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎంఆర్పి కన్నా తక్కువ అమ్మడానికి ఎండ్ కస్టమర్కి ట్రై చేస్తాం. అంటే 10 రూపాయల పార్లేజీ ప్యాకెట్ మేబీ 9 రూపాయల 80 పైసలు దొరికేటట్టుగా. అంటే మీరు బల్క్ చేయడం వల్ల అది ఆ సౌలభ్యం ఉంటుంది. సో ఎండ్ కస్టమర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అది హేసాతికి మేము చెప్తాం అనమాట. అంటే పలానా మీకు ఎంత మార్జిన్ వస్తుంది కదా, మీకు కూడా ఆ కస్టమర్ బేస్ని పెంచుకోవడం కోసం కొంత మార్జిన్ వాళ్ళకి, అంటే ఎండ్ కస్టమర్కి ఈరోజు మీరు అడగచ్చు, నా పక్కనే 10 కిలోమీటర్ల దూరం ఉన్న కాకుండా నేను ఎందుకు హేసా దగ్గర కొనాలి అంటే, ఒకటి రేంజ్, కన్వీనియన్స్. ఈరోజు కన్వీనియన్స్ అనేది ప్రతి వాళ్ళకి కావాలి. ఇంట్లో కదలకుండా కావాలి అనేంత వచ్చినప్పుడు మనం అంత అంటే సోమరపోతులు చేద్దామని ఉద్దేశం కాదు, కానీ మల్టిపుల్ ప్రోడక్ట్స్కి మల్టిపుల్ డిపెండెన్సీస్ ఉన్నాయండి విలేజెస్లో. అది డిపెండెన్సీలు తగ్గిద్దామని, అట్ ద సేమ్ టైం వీలైతే ఎంఆర్పి కన్నా తక్కువకి ఇద్దామని, అది ఐడియా. హైయెస్ట్ బిజినెస్ చేసిన హేసాతి ఎంత మ్యాక్సిమం ఊరికే జస్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ చూసుకుంటేనండి, వాళ్ళు హేసాతీలు ఉన్నారు 45-50 లక్షలు పర్ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తారు మా దగ్గర. దట్ ఈస్ హ్యూజ్. యా, చేస్తారు. అండ్ దీనిలో ఏంటంటే వాళ్ళకేమి లాజిస్టిక్స్ ఉండదు, రెంటల్ ఉండదు, వర్చువల్ గానే కదా. వర్చువల్, యా, ఎవ్రీథింగ్ కూడా B2B. ఆ హేసాతికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. తను ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయి మీ దగ్గర అని తను ఎలా చేస్తాడు క్యాంపెయిన్? అంటే
సో బేసికల్గా ఏంటంటే మేము ఎప్పుడైతే కన్జ్యూమర్, ఇప్పుడు నేను ఒక హేసాతి అనుకోండి, నా దగ్గర ఒక 20 కుటుంబాల కస్టమర్ల కింద తెచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు మన సిస్టంలో ఫీడ్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు మన దగ్గర ఉండే ప్రోడక్ట్లు కానీ ఆఫర్లు కానీ వాళ్ళకి క్యాటలాగులు వాట్సాప్లో కానీ వాళ్ళకి పంపిస్తాం అనమాట. అలాగే వాయిస్ చేస్తాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే మేము డెఫినెట్గా మంత్లీ 1-2 సార్లు విలేజ్ లెవెల్ క్యాంపెయిన్స్ యాక్టివేషన్స్ చేస్తాం. సో ప్రతి నెల రోజులకు ఒకసారి అనుకోండి. సో ఆ విలేజ్లో వాళ్ళందరినీ పిలిపించి హేసా అంటే ఏంటి, హేసా దగ్గర ఉన్న ప్రోడక్ట్లు ఏంటి, ఏంటి బెనిఫిట్స్, మీ హేసాతి ఏంటి, మీకు ఇంకా ఎటువంటి కొత్త ప్రోడక్ట్ల రిక్వైర్మెంట్లు ఉన్నాయి. అలాగే అదే టైంలో ఒక 2-3 కొత్త కంపెనీలను తీసుకుని వెళ్ళి వాటిని షోకేస్ చేసి, ప్రోడక్ట్ని షోకేస్ చేసి ఆ కంటిన్యూస్గా హ్యూమన్ టచ్ అనే ఎలిమెంట్ మాత్రం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఓరియంటేషన్. ఎస్. దానికి ఒక అంటే ఇందాక మీరు అన్నారు ఎంప్లాయీలు 400-500 మంది అని. సో దీనిలో అంటే ఫిక్స్డ్ పేరోల్లో ఒక 250-300 మంది ఉండగా మా దగ్గర ఇంకొక 400-450 మంది వాలంటరీగా అంటే కాంట్రాక్ట్ బేసిస్లో వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడానికి కానీ లేదా హేసాతీలను ఆన్బోర్డ్ చేయడానికి కానీ, సో అలా ఒక హ్యూమన్ నెట్వర్క్ లాగా ఒకటి క్రియేట్ చేసాం అనమాట. సో వాళ్ళకు కూడా ఒక ఇన్కమ్ జనరేషన్ అనమాట. కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళి విలేజ్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు. సో అదొక ఉపాధి కల్పించడం. ఆ ట్రైనింగ్ కి అతను చార్జ్ అదొక ప్యారలల్ వర్టికల్ ట్రైనింగ్, ఇది కన్సల్టింగ్. ఎక్సలెంట్. ఇప్పుడు ఆ హేసాతి దగ్గర వచ్చిన ఆర్డర్ అతనికి రాగానే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. అవును, ఆటోమేటిక్ మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దగ్గర స్టోర్కి కూడా వస్తుంది. ఆ స్టోర్లో సపోజ్ ఆ ప్రోడక్ట్ లేదనుకోండి, ఆ ప్రోడక్ట్ ఎవరితో డీల్ చేస్తున్న వెండర్కి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది, ఈ ప్రోడక్ట్ ఇమ్మీడియట్గా మీరు రెడీ చేయండి అని. సో అంతవరకు ఇంటిగ్రేట్ చేసాం. అండ్ ఎప్పుడైతే ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నాయో వేర్ హౌస్లోని రెడీ టు పికప్ అనగానే, ఇప్పుడు ఎలా అయితే అర్బన్లో మనకి డెలివరీ బాయ్స్ మెకానిజం ఉందో, మనం రూరల్లో కూడా ఆ వ్యవస్థను క్రియేట్ చేద్దామని సుమారు 3000+ పీపుల్ లాజిస్టిక్ ప్రొవైడర్స్ అనమాట. రైట్ ఫ్రమ్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ వాళ్ళని. అంటే అక్కడే మీరు ఎప్పుడైనా చూస్తే రూరల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందంటే, ఒక టౌన్కి దగ్గరగా ఉండే విలేజెస్కి ఉదయం సాయంత్రం దాకా ఒక 7 సీటర్ ఆటో వెళ్తూ ఉంటుంది. అతనే మా లాజిస్టిక్ ప్రొవైడర్. ఒక పాలు డెలివరీ చేసే వ్యాన్ ఉంటుంది, వాళ్ళే మా డెలివరీ అనమాట. సో ఏంటంటే ఆ ఉన్న ఈకో సిస్టమ్ని ఎలా డెవలప్ చేసి సో మేము కొత్తగా క్రియేట్ చేయలేదండి ఏదైనా. అక్కడ ఉన్నదాన్ని ఎలా మనం మ్యాక్సిమైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మోడల్ని చేసాం. అండ్ ఎండ్ కస్టమర్ని కానీ హేసాతి కానీ వాళ్ళ మెంటాలిటీని, వాళ్ళ బిహేవియర్ని ఎక్కడ మార్చుదామని అనుకోలేదు. వాళ్ళు వాట్సాప్లో కంఫర్ట్గా ఉంటే మా సొల్యూషన్ని వాళ్ళకే అనుగుణంగా చేసాం. ఈ యాప్ వాడండి అని మేము ఎక్కడా చేయలేదు. ఎందుకంటే ఇంటిగ్రేట్ చేసి అంటే కస్టమర్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడో వాళ్ళకి అదే బెనిఫిట్ ఇస్తే బెటర్ అనే ఉద్దేశంలోనే ఆ ఉన్న ఈకో సిస్టమ్ని, వాళ్ళ ప్యాటర్న్స్ని, అలవాట్లని బేస్ చేసుకుని మొత్తం సిస్టమ్ డెవలప్ చేస్తారు. ఈ లాజిస్టిక్ పార్ట్నర్స్ కూడా వాళ్ళకి కూడా టు ద ఎక్స్టెంట్ వాళ్ళు చేసే సర్వీస్కి వస్తుంది పేమెంట్. అవును, వాళ్ళు డెలివరీ చేసేదాన్ని బట్టి వాళ్ళకి డెలివరీ వస్తుంది. జనరల్గా ఆ విలేజ్ అయితే హేసాతి అనే అతను చేస్తాడు, లేకుంటే ఈ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ వీళ్ళు చేస్తారు. ఓకే, దీనిలోని ఎండ్ కస్టమర్కి ఎప్పుడైనా హేసాతి డెలివరీ చేస్తారు. ఓకే, ఆయనకి డెలివరీ ఇవ్వడానికి ఈ లాజిస్టిక్ హేసాతి ఒక అంటే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఈజ్ హేసాతినే. ఏదైనా ఆయన దగ్గర రీచ్ అయితే ఆ విలేజ్ వెళ్తారు. అతనికి రీచ్ చేయడానికి మేము మల్టిపుల్ హేసాతిని పెట్టాం అనమాట. జస్ట్ లైక్ విలేజ్ ప్రెసిడెంట్. అవును, ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాల్సింది విలేజ్ డెవలప్మెంట్ సర్పంచ్. అట్లానే మనకి అవును ఈ హేసాతిలో కూడా మేము మల్టిపుల్ రకాలు క్రియేట్ చేసామండి. సో ఇంట్రెస్టింగ్గా ఏంటంటే, ఇప్పుడు మీకు మామూలుగా విలేజెస్ అన్నీ ఎలా ఉంటాయి, ఒక జంక్షన్ పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక 7-8 విలేజ్లు కనెక్ట్ అవుతాయి. ఆ జంక్షన్ పాయింట్లో ఎవరైనా ఉండి ఒక 10x10 స్క్వేర్ ఫీట్ అదే రూమ్ ఉన్నదనుకోండి, వాళ్ళు వేర్ హౌస్ హేసాతి అయిపోతారు అనమాట. సో అక్కడ స్టోర్ చేసినందుకు వాళ్ళకి నెలకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా అక్కడి నుంచి డెలివరీ చేస్తే వాళ్ళు లాజిస్టిక్ హేసాతి అయిపోతారు. మీరే పెడతారు? మేమే పెడతాం. అలాగే ట్రైనింగ్ చేసేవాళ్ళు ట్రైనింగ్ హేసాతి అవుతారు. సో అలా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా మీరు ఈకో సిస్టమ్ క్రియేట్. నాది సింపుల్ అంటే థీమ్ ఆఫ్ లైఫ్ అండి. రూరల్లో ఉన్న మనీ రూరల్లోనే ఉండాలి. అక్కడ ఆపర్చునిటీ అర్బన్కి వెళ్ళిపోకూడదు, అక్కడ ఉన్న పీపుల్ కూడా అర్బన్కి వెళ్ళకూడదు. దానివల్ల మైగ్రేషన్ తగ్గిపోతుంది. అవును, ఇండియాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఈజ్ అర్బన్ మైగ్రేషన్. అవునండి, వచ్చేస్తున్నారు. విలేజెస్లో వ్యవసాయం చేయడానికి కూడా లేరు ఈరోజు. ఎందుకంటే అందరూ అర్బన్, పిల్లల్ని చదివించుకోవాలి, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది,
ఇక్కడ అలవాటు పడిపోయి వచ్చేసి నానా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మాకు హేసాతి ఉన్నారు, అతను ఎంఎస్సి ఫిజిక్స్ చేశారు. హైటెక్ సిటీలోనే 1,50,000 సుమారు శాలరీ. ఐ థింక్ 4-5 years వర్క్ చేసిన తర్వాత అసలు ఈ లైఫ్ వద్దనుకున్నారు. ఎంఎస్సి ఫిజిక్స్ చేశారు, బేసిక్ పొలం ఉంది. ఊరెళ్ళి అతను ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత కోకూన్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తారు. అతను ఈరోజు అతని ద్వారా సుమారు ఒక 25-30 మంది కోకూన్ ఫార్మర్స్ని తయారు చేశాడు. అండ్ అతను వన్ ఆఫ్ ద మాస్టర్ హేసాతి అనమాట. ఈరోజు అతను ఎంత గర్వంగా చెప్పుకున్నాడంటే, ఇది అగైన్ ఇది కూడా దగ్గరున్న ఎగ్జాంపులే. వరంగల్ నుంచి ఒక 22 kilometers దూరంలో ఉండే ఊర్లో. అండ్ వరంగల్లో ఐ థింక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదో సమ్ ఫేమస్ స్కూల్ వచ్చింది, మా పాపను అక్కడ జాయిన్ చేశాను అని చెప్పాడు అనమాట. సో అండ్ ఈరోజు అతను 1,50,000 శాలరీ హైదరాబాద్లో వదులుకుని అక్కడికి వెళ్ళి ఈరోజు అంతకన్నా 1,50,000 కన్నా ఎక్కువే విలేజ్లో ఉండి సంపాదిస్తాం. సో అలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి. అండ్ ఓకే, హేసా ఒక చిన్న పార్ట్ అవుతున్నాం, బట్ అక్కడ అంత పొటెన్షియల్ ఉంది. దాన్ని కరెక్ట్గా మనం కానీ ట్యాప్ చేసుకోగలిస్తే ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ పీపుల్. అదర్వే ఇప్పుడు రూరల్లో ప్రొడక్ట్స్ ఉంటాయి చాలా, వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు. వాటికి కూడా మీరు మీ ఛానల్స్ ద్వారా మార్కెటింగ్ చేయిస్తున్నారా? సపోజ్ మీరు అన్నారు ఒక విలేజ్లో ఏదన్నా పర్టికులర్ ప్రోడక్ట్ లైక్ మష్రూమ్ అనో, హనీ అనో, లేకపోతే హ్యాండ్ పౌండ్ రైస్ అనో, లేకపోతే ఆయిల్ అనో, ఇట్లా ఏదన్నా ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అది మార్కెట్ చేయాలంటే మీ సిస్టంలోకి తెస్తారా, లేకపోతే అర్బన్కి తెస్తారా? సో దీనిలో 3 రకాలుగా చేస్తామండి. ఒకటి, రైతు పండించినది యాజ్ ఇట్ ఈజ్గా అమ్మడానికి. అమ్మడం అంటే మేము అర్బన్లో ఉండే ఎండ్ కస్టమర్కి అమ్మమండి. ఎందుకంటే అర్బన్లో ఎండ్ కస్టమర్కి రీచ్ అవ్వడం ఈజ్ ఎ డిఫరెంట్ బిజినెస్ మోడల్. అది మేము విలేజ్లో రైతు పండించింది తీసుకుని ఎయిదర్ సూపర్ మార్కెట్లకు కానీ, లేదా పెద్ద పెద్ద కంపెనీలకు కానీ, లేదా పెద్ద రీటైల్ చైన్స్ ఉండే వాళ్ళకి, లేదా బయర్లకి సప్లై చేస్తాం. ఎవరైతే ఈ ఐటీసీలకి వాళ్ళకి సప్లై చేస్తారో అలాంటి బయర్లు మా దగ్గర కొని ఐటీసీ వాళ్ళకి సప్లై చేస్తారు. అది రైతు పండించింది యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం. సెకండ్ థింగ్ ఏంటంటే, సుమారు 25% ఆఫ్ మా బిజినెస్ వచ్చి వాల్యూ ఇంటర్వెన్షన్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా చాలా అంటే సుమారు ఒక 11,000-12,000 మంది ఉమెన్కి ఒక కొత్త ఉపాధి కల్పించాం. ఇక్కడ ఏంటంటే ఒక 30 మంది ఉమెన్ కలిపి ఒక కోల్డ్ ప్రెస్ ఆయిల్ సెటప్ చేసుకుంటారండి. మెషిన్ వచ్చి ఒక 1,50,000-2 లక్షల ఖరీదు ఉంటుంది. దీనికి నాబార్డ్ హెల్ప్ చేస్తుంది. సబ్సిడీ ఒక 75-80% స్టేట్కి డిఫరెన్స్ ఉంది, బట్ 70% సబ్సిడీ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ సెటప్ చేసుకున్నారో ఆ గ్రౌండ్ నెట్ని వాళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్ కింద కన్వర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్ 2.5-3 times అవుతుంది. మేము ఈ లాస్ట్ 5 ఏళ్లలో 1,400 కోల్డ్ ప్రెస్ ఆయిల్ సెటప్ చేసాం. అండ్ ఇది ముఖ్యంగా మన ఒరిస్సా, తమిళనాడు, కొన్ని తెలంగాణలో, ఆంధ్రాలో కొన్ని చేసాం. బట్ మేజర్లీ ఒరిస్సా అండ్ తమిళనాడులో సుమారు 1,400 కోల్డ్ ప్రెస్ యూనిట్స్, 800+ రైస్ పఫింగ్ మెషిన్స్, ఇందాక మీకు చెప్పిన ఇదే ఫ్లోర్ పల్వరైజర్లో ఒక 400 చేసాం అనమాట. ఇందాక మీకు ఒక బెస్ట్ హేసాతి అని చెప్పిన ఆవిడకి మొత్తం ఫ్లోర్ తయారు చేయడం అనమాట. టర్మరిక్ పౌడర్ తయారు చేయడం కానీ, లేదా అంటే మసాలా ప్యాకెట్లు తయారు చేయడం కానీ, లేకపోతే వాటెవర్. అలాగా అంటే వాళ్ళు పండించింది యాజ్ ఇట్ ఈజ్ అమ్మే కన్నా వాల్యూ క్రియేషన్ చేసాం అనుకోండి. ఒకటి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది. రెండు ఏంటంటే మాతో వర్క్ చేసే విధానంగా ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. సప్లై చైన్లో వాళ్ళు బాగా అంటే మీరు జస్ట్ ఒకసారి ఊహించుకోండి, ఆ 30 మంది ఆడవాళ్ళకి విత్తనాలు మేమే సప్లై చేసి, వాళ్ళకి ట్రైనింగ్ మేమే ఇప్పించి, మెషిన్ ఇప్పించి, వాళ్ళకి కొనే గ్యారంటీ ఇచ్చి, ఈ పైన ఆ 30 మంది మహిళలకి వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు వాళ్ళ ఇంటికే ఎంఆర్పి కన్నా తక్కువకి వస్తే అసలు మీరు ఒకసారి ఆలోచించండి ఎంత అసలు ఇది దిస్ ఈజ్ వాట్ వీ డూ అండి. అండ్ థర్డ్ది వచ్చి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసిన సెగ్మెంట్ ఏంటంటే, అర్బన్కి దగ్గరగా ఉన్న విలేజెస్ ముఖ్యంగా వెజిటబుల్స్ పండిస్తారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇంకా వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నాం దీన్ని. ఇదేంటంటే విలేజ్కి, హైదరాబాద్కి దగ్గరలో ఒక మోడల్ విలేజ్ ఉంటుంది. ఆ మోడల్ విలేజ్లోకి ఒక గేటెడ్ కమ్యూనిటీకి టైప్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక 6 మోడల్ విలేజ్లో ఒక 4 గేటెడ్ కమ్యూనిటీలతో ఆల్రెడీ టైప్ అయ్యి పైలట్ అవుతుంది. సో
ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒక కానీ 2-3 మోడల్ విలేజెస్లో అక్కడే పండించి వీళ్ళకి కనెక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈ సొసైటీ వాళ్ళకి తెలుసు ఏ విలేజ్లో ఏ క్వాలిటీతో వస్తుంది. అండ్ ఎలాగా మిగతా FMCG ప్రోడక్ట్స్ గ్రాసరీస్ మాకు టైప్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక గేటెడ్ కమ్యూనిటీల దగ్గరలో ఒక వేర్ హౌస్ని పెట్టి చేస్తున్నాం. పైలట్లో నడుస్తుంది. ఇది రిలేటివ్లీ ఒక 6-7 months బ్యాక్ స్టార్ట్ చేస్తాం. బట్ ఇది చాలా పెద్ద మోడల్ ఇది కూడా. ఎందుకంటే అర్బన్లో దగ్గరున్న విలేజెస్కి మళ్ళీ మీరు అన్నట్టుగా చాలామంది, అంటే నేను ఈ 2012 నుంచి 19 దాకా చేసినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్లు నేను ఫేస్ చేశాను. అంటే అసలు హైదరాబాద్కి 60 kilometers దూరంలో ఉంటారు, ఉద్యోగ అవకాశాలు తెలియాలంటే ఇక్కడికి వచ్చి, అంటే ఐటీ చేస్తే వేరే మినిమం మిడ్ లెవెల్ ఉద్యోగాలు కావాలి అంటే వాళ్ళు ఇక్కడ తిరగాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అనేది లేదు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన దానిలో దీనిలో కూడా ఇప్పుడు ఏంటి, మహా అయితే నేను ఒక బాలనగర్ మండీకో లేకపోతే మోండా మార్కెట్కో వెళ్ళి అమ్ముకోవాలి. సో అక్కడ ఒక రేటు ఒక ప్రైజు ఒకటి ఫిక్స్డ్ అంతే అనమాట. బట్ నేను కొంచెం ఆర్గానిక్గా చేసినప్పుడు నాకు ఎక్కువ రేట్ అక్కడ వస్తుందా లేదా అంటే కస్టమర్లకు కూడా ఈరోజు గేటెడ్ ప్రతి వాళ్ళకి ఉండేది ఏంటంటే నేను తింటున్న కూరగాయలు లేకపోతే ఇవి యూనో అవి ఇవిగా ఉన్నాయి, ఎంత దీనిగా అదే కలర్స్ వేసారా చాలా వరీ కదా రోజు. అవును. సో ఆర్గానిక్ కావాలనుకునే దానికి సో ఆ ట్రేసబిలిటీని క్రియేట్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ ని సోర్స్ ఐడెంటిఫై అవుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానివల్ల ట్రస్ట్ క్రియేట్ అవుతుంది, ప్రొడక్ట్ కి ఆథెంటిసిటీ వస్తుంది. దట్స్ ఇది ముఖ్యంగా ఇప్పుడు ORR చుట్టూ డెవలప్ అవుతున్న కమ్యూనిటీస్కి నాకు తెలిసిన చాలా ఫ్యామిలీసే వాళ్ళు బేసిక్ మినిమం కూరగాయలు కొనుక్కోవాలన్నా 15-20 kilometers ట్రావెల్ చేసి దగ్గర ఉన్న గచ్చిబౌలికో లేకపోతే ఎక్కడెక్కడ ఉన్న అక్కడ ఏరియాలకు వచ్చి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిందే 3-4 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు బేసిక్ కూరగాయల కన్నా మీరు మంచి కూరగాయలు కొనుక్కుందాం అనుకుంటారు. ఆ క్వాలిటీ ప్రోడక్ట్స్ని మనం దగ్గరున్న హైదరాబాద్లో దగ్గరున్న విలేజెస్లో అక్కడే పండించి కనెక్ట్ చేద్దాం అనేది. అండ్ బాగుందండి, ఇప్పుడు దాకా రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఐ థింక్ ఈ మోడల్ని కూడా డెవలప్ చేస్తున్నాం. ఈ జర్నీలో హేసా జర్నీలో లాస్ట్ 2000 స్టార్ట్ చేశారా? 2020 ఈ మోడల్ పివోట్ అయింది 2020లో. 2020 నుంచి 6 years ఈ జర్నీలో పర్టికులర్గా ఈ జర్నీలో ఛాలెంజెస్ ఏమి ఎదుర్కొన్నారు మీరు? ఎట్లా అనిపించే, ఎప్పుడన్నా డౌన్ అయ్యారా? అబ్బా ఇదంతా ఎందుకు పెట్టుకున్నాం రిగ్రెట్ కానీ అలాగే ఎప్పుడన్నా జరిగిందా? ఎందుకంటే ఇది అంటే వాట్ యూ క్రియేటెడ్, వాట్ యు ఆర్ క్రియేటింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్, వెరీ వెరీ బిగ్ నెట్వర్క్ అండ్ ఇట్స్ హై పొటెన్షియల్. మేబీ ఈరోజు మీరు అన్నట్టు ఒక విలేజ్లో ఒక కుటుంబానికి కావాల్సిన మొత్తం మాత్రమే ఆ వర్టికల్ అనుకుంటున్నారు. దాన్ని రేపు పొద్దున మనం లాజిస్టిక్స్ చేయొచ్చు, ఇంకో చేయొచ్చు, హెల్త్ కేర్ చేయొచ్చు, దేనికైనా చేయొచ్చు. ఒక అద్భుతమైన నెట్వర్క్ మీరు ఇట్స్ ఇన్ ద ఇట్స్ ఇన్ ద కుకింగ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. ప్రాసెస్ చాలా గొప్ప ప్రాసెస్. వింటంటేనే నాకే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఈ 6 ఏళ్ళలో ఎప్పుడన్నా మీరు బాగా ఇబ్బంది పడి లేకపోతే రిగ్రెట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్? రిగ్రెట్ అయితే డెఫినెట్గా లేదండి. బట్ ఇన్ఫ్యాక్ట్ నిజంగా ఈ ఇంటర్వ్యూకి వద్దాం అనుకునే 1 గంట ముందు కూడా ఛాలెంజెస్ ఉండేవి. సో ఎప్పుడైతే మనం ఎవ్రీడే ఛాలెంజ్ కదా, ఎవ్రీడే ఛాలెంజ్. అండ్ ప్లస్ ఎప్పుడైతే మన విజన్ మనకన్నా పెద్దది అయిపోయిందో అది చాలా, అంటే కొన్ని ఎంత క్రేజీ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే స్కేరీ ఎక్స్పీరియన్సెస్ అనాలో కానీ, అంటే వెహికల్ వెళ్తుంది ఎక్కడో ఫర్ సమ్ రీజన్ ఆగిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది లేదా, సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. బట్ వేరియస్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నాం. బట్ ఐ థింక్ రిగ్రెట్ అయితే అన్న కానీ డెఫినెట్గా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. బట్ వన్ థింగ్ అంటే డైలీ లేచినప్పుడు మాత్రం తెలియకుండా ఒక హ్యాపీనెస్తో మాత్రం డైలీ నేను లేచేది ఏంటంటే, రేర్లీ ఒక మోడల్ మీకు దొరుకుతుంది వేర్ ఆ మోడల్లో డబ్బులు ఉంటాయి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫుల్ఫిల్మెంట్. సో ఆ ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంకా ఛాలెంజెస్ అంటారా, ఇంకా అంటే అన్ఎండింగ్. చాలా బిజినెస్లో వంశీ మనీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్. ఐ సీ మెనీ బిజినెస్ పీపుల్ చేస్తుంటారు, ఏదో డబ్బులు వస్తున్నాయి, రొటీన్లో ఉండిపోతారు, ఫ్యామిలీ బిజినెస్ అదో ఇదో ఇదో. కానీ ఆ రొటీన్ బిజినెస్లో మనీ వస్తుంది, సర్వైవల్లో ఉంటారు. కానీ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ డన్, క్రియేటెడ్, దిస్ ఈజ్ ఎ న్యూ థింగ్, ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది అరైవ్డ్ ఫీలింగ్. ఆ అరైవ్డ్ ఫీలింగ్ మీకు ఎప్పుడు కలిగింది?
ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటుంది, మీకు ఈరోజు ప్రాబ్లం ఏది లేదంటే మీరే క్రియేట్ చేసుకుంటారు ప్రాబ్లం అండి అన్నట్టుగా అనమాట. ఎందుకంటే సాల్వ్ చేయడానికి ఏం లేకపోతే ఇంకేముంది అని. సో అలాగే ఈ మోడల్స్ అన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో ఎప్పుడైతే అంటే అంటే ఫినాన్షియల్ వ్యాలిడేషన్ ఒకటి డెఫినెట్గా మీరు నమ్మరండి, 2020 ఏప్రిల్ నెలలో 75 మంది హేసాతీల్ని నేను పర్సనల్గా ఆన్బోర్డ్ చేశాను పీక్ కోవిడ్ టైంలో. ఈ రోజుకి దానిలో 67 మంది మాతో వర్క్ చేస్తున్నారు. వావ్. సో ఎప్పుడైతే మనతో పాటు మెయిన్ అంటే ఎంప్లాయీలు మనతో వర్క్ చేసే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఆబ్వియస్లీ ఇంత పెద్ద బిజినెస్ క్రియేట్ చేసాం కాబట్టి మేము ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు రేస్ చేసాం, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన కస్టమర్స్ ఎవరైతే మన ఎండ్ కస్టమర్స్ కానీ మన హేసాతీలు ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఫేస్ అయ్యి ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేను కానండి. ఇప్పుడు మనం ఒక విలేజ్కి వెళ్తాం, మన హేసాతితో మాట్లాడి మనం వెనక్కి వచ్చిపోతుంటే ఒక చిన్న బెల్లం మొక్క ఇస్తారు, లేదా ఒక అరటిగెల్లో ఒక అరటిపల్లి అంటే వాళ్ళు దాన్ని అంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఒక దేవుడికి ఒక ప్రసాదం అలా ఏదో ఇచ్చినట్టు వాళ్ళు గ్రాటిట్యూడ్ని థ్యాంక్స్ని అలా చెప్పగలుగుతారు. అది నాకు మెయిన్ కిక్ ఇచ్చేది అదండి. సో ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు మనల్ని ఒక చిన్న రెస్పెక్ట్తో చూశారు, అది దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫ్యూ క్రోర్స్. మనీ అనేది బై ప్రోడక్ట్ అండి. సో ఎలాగా ఇంత బిజినెస్ మోడల్ చేసినప్పుడు డబ్బులు అనేది వస్తూనే ఉంటాయి. బట్ అది మెయిన్ సాటిస్ఫాక్షన్ ఇస్తారు. అట్లా బాగా ఐ మీన్ దట్స్ గివింగ్ ద రియల్ ఎనర్జీ. అట్లాంటి సందర్భాల్లో హైయెస్ట్ ఏంటి మీకు బాగా అనిపించింది? ఒక జస్ట్ ఒక ఏదో ఉంటుంది కదా టచింగ్ పాయింట్ లైఫ్లో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి, అంటే పేర్లు అవి చెప్పలేం కానీ అంటే డొమెస్టిక్ వైలెన్స్కి క్రియేట్ అయ్యి లేకపోతే అదే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి లేకపోతే ఒక విలేజ్లో ఇది లేని వాళ్ళు హేసాతీలుగా మారి వాళ్ళు ఈరోజు వాళ్ళంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుని కొంతమంది మా హేసా వర్క్ ద్వారా వాళ్ళకి ప్రాచుర్యం పొంది ఆ తర్వాత వాళ్ళు అంటే పంచాయతీ ఎలక్షన్స్లో గెలవడం కానీ లేకపోతే సోషల్గా వాళ్ళకి పేరు రావడం కానీ ఎలివేట్ అయ్యారు లైఫ్లో. సో అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ మీరు క్రియేట్ చేసే సిస్టమ్ డ్వాక్రా గ్రూప్స్ కన్నా పవర్ఫుల్. అవును, సెల్ఫ్ సఫిషియెంట్. అండ్ చాలా మంది విలేజ్లకి వెళ్ళినప్పుడు మాతో వర్క్ చేసే హేసాతీలు అంటే చాలా సిల్లీగా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనైతే ముఖ్యంగా కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతాం, లేదా హీరోల్ని చూసే వాళ్ళతో ఫోటో దిగుదాం అంటారు. బట్ చాలా విలేజ్లో నేను వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి సార్ మీతో ఒక ఫోటో దిగాలండి అంటారు. అంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే ఏదో వాళ్ళ లైఫ్ని ఎంతో కొంత టచ్ చేసి ఉంటామని. ట్రూ హీరో, రియల్ హీరో. అమేజింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఇన్స్పైరింగ్. అంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ కానీ ఎవ్రీబడి సేస్ రూరల్ ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయాలి, రూరల్ ఇండియాని మనం ఎనేబుల్ చేయాలి, రూరల్ ఎకానమీని కాపాడుకోవాలి. ఇఫ్ యూ రిమెంబర్ మనకి రూరల్లో అంతా సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ ఉంటాయి. ఆ విలేజ్లోనే కావాల్సినవి పండిస్తారు, ఆ విలేజ్లోనే వస్తువులు చేసేవాళ్ళు ఉంటారు, ఆ విలేజ్లోనే సర్వీసెస్ ఇప్పుడు హెయిర్ కట్ లాంటివి లేకపోతే వడ్రంగి అందరూ ఉంటారు. అక్కడ ఎక్స్చేంజ్లో ఉండి ఒక స్మాల్ ఇకో సిస్టమ్ ఉంటుంది. ఆ ఈకో సిస్టమ్ డిస్రప్ట్ అయ్యి అవటం వలన ఇప్పుడు రూరల్ ఎకానమీ కొంత చాలా ప్రాబ్లం ఉంది. అండ్ దీనికోసమే మేము ఈ హైపర్ లోకల్ మార్కెట్ ప్లేస్ని ఎలా క్రియేట్ చేద్దామని మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. అంటే సఫిషియెంట్ ఎకానమీ దెబ్బతింది. మీకు అదే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారమే విలేజ్ ఏలో మీకు జింజర్ దొరుకుతుంది, అక్కడ సపోజ్ అక్కడ గార్లిక్ పండట్లేదు. అదే విలేజ్ బిలో చూసుకుంటే గార్లిక్ పండుతుంది, జింజర్ దొరకట్లేదు. ఈ రెండు ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవ్వడం ఎందుకంటే వాళ్ళు రెండు కనెక్ట్ చేసుకుని అక్కడ ఇంతకుముందు అలాగే ఉండేది సిస్టమ్. ఆ బార్టర్ సిస్టమ్ అనే మోడల్ మైక్రో అదే ఏమంటారు హైపర్ లోకల్ మార్కెట్ ప్లేసెస్. అంటే నేను నా చుట్టుపక్కల 10-15 విలేజ్ల్లోనే నాకు కావాల్సిన అన్ని వస్తువులు అక్కడే దొరికేటారు. కానీ అది డిస్రప్ట్ అయిపోవడం వల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ వచ్చాయి. సో దాన్ని ఒక రకంగా మళ్ళీ క్రియేట్ చేయడమే మా ఉద్దేశం కూడా. గాంధీజీస్ రూరల్ ఎకానమీ, పంచాయతీ ఎకానమీ, దట్ ఈస్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ. సో ఇన్వెస్టర్స్ వచ్చారా? ఇంత పెద్దది క్రియేట్ చేస్తున్నారు. ఐ మీన్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా. యా, సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ. అండ్ అంటే మీరు ఇంత అడిగిన దానిలో ఎస్ ఒకటి ఉన్నదండి. సో ఐ థింక్ ఇది ఎక్కడ పబ్లిక్లో చెప్పానో లేదో తెలియదు కానీ ఒక రిగ్రెట్ అయితే ఉన్నది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ చేయడం కోసం అప్పుడు ఉన్న ఫండ్స్ అన్నీ అయిపోయి
మా వైఫ్ మంగళసూత్రం తాకట్టు పెట్టాను. అండ్ ఫర్ సమ్ రీజన్ అప్పుడున్న కష్టాల్లో ఆ మంగళసూత్రం విడిపించలేకపోయాను. సో అంటే ఏదైతే ఒరిజినల్గా నేను కట్టానో అది విడిపించలేకపోయాను. ప్రాబ్లీ ఇప్పుడు మేబీ యూనో 5-10 కొనొచ్చు, వేరే విషయం, అది కాదు. కానీ ఆ రిగ్రెట్ అయితే ఉన్నది, పెయిన్ అది ఎక్కడో లోపల ఉన్నది. అండ్ దీనిలో ఒక గొప్పతనం నాది కాదు యాక్చువల్లీ చూడాలంటే, అది మా వైఫ్ది. సో అది ఇవ్వడం, వచ్చి సపోర్ట్ చేసినందుకు అలాంటివి కొన్ని. చాలా మంగళసూత్రం అనేది చాలా ఎమోషనల్లీ అటాచ్మెంట్ ఉంటుంది అండ్ సాక్రెడ్నెస్ ఉంటుంది, చాలా ఉంటాయి. లక్కీ సచ్ ఎ కరేజియస్ వైఫ్. సో అది ఒకటి. రెండోది ఏంటంటే మా పాప 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చి నా క్లాస్లో నీల్ డౌన్ చేయించారు అని అన్నారు అనమాట. సో ఎందుకు అని అంటే అదే పాపకు తెలియదు బేసికల్, నేనేం చేయలేదు కానీ నాకు నీల్ డౌన్ చేయించారు అన్నారు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే నేను స్కూల్ ఫీజు కట్టలేకపోవడం వల్ల ఆమె నీల్ డౌన్ చేయించారు. సో ఇలాంటివి చిన్న చిన్నవి పెయిన్స్ ఉన్నాయి. బట్ అంటే మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో ఇంక ఇవన్నీ కామన్ వెళ్ళండి. సో యాక్చువల్గా ఇట్లాంటి ఛాలెంజెస్ ఇట్లాంటి చేసిన ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ దే ఆర్ గ్రోయింగ్ వెరీ నేను చూసొచ్చా. అంటే నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అదే అడిగింది. అందుకే ఇక్కడ మొన్న ఇమేజ్ కూడా సురేష్ గారు ఒక ఆయన చెప్తే ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడు 2 bedroom, బాగా ఎంతో ప్రేమగా కొనుక్కొని ఒక పాయింట్లో బిజినెస్లోకి మారాలనుకున్నప్పుడు హీ వెంట్ అండ్ ఆస్క్డ్ హిస్ వైఫ్, ఐ వాంట్ టు సెల్ ఇన్స్టెడ్ ఆఫ్ లోన్, ఐ వాంట్ టు సెల్ ఆఫ్. ఆవిడ రెండో ఆలోచన కూడా అమ్మేమందంట. అంటే మనం ఇన్సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక ఇల్లు అనేది ఉమెన్కి ఎమోషనల్ కనెక్ట్, దాన్ని అమ్మాలనే డెసిషన్. అంతకన్నా పవర్ఫుల్ మీ హేమ గారి డెసిషన్, మామూలు విషయం కాదు అది. అంటే మీ విజన్ పట్ల, మీ పట్ల సపోర్ట్, కైండ్ ఆఫ్ సపోర్ట్, ఆవిడ కన్విక్షన్, కమిట్మెంట్ ఈస్ ఈరోజు హేమ గారు. ఈ వీడియో మరి మీరు చూస్తారు లేదు కానీ మీరు వండర్ఫుల్, గ్రేట్. అండ్ అలాగే పేరెంట్స్ కానీ మా సిస్టర్స్ కానీ అండ్ ఫ్రెండ్స్. సో సారీ, క్వశ్చన్ డైగ్రెస్ అయ్యాను. సో ఇనిషియల్గా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్. అంటే సింపుల్ అండి, మనం ఒక ఐడియా అనుకునే అది లోపల మీరు యూ బెగ్ బారో స్టీల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్న దానిలో ఒక సుమారు పర్సనల్ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక 4 crores దాకా ఇన్వెస్ట్ చేసిన తర్వాత దెన్ అప్పుడు స్లోగా బయట ఇన్వెస్టర్స్ చేసి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వచ్చి మళ్ళీ 4-5 కోట్లు పెట్టారు. తర్వాత కొంచెం మోడల్ సెట్ అయింది అని అనుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాం. సుమారు ఒక 75-80 కోట్లు రేస్ చేసామండి. అండ్ అంటే చాలామందికి కూడా ఇంకో ఆశ్చర్యం ఏంటంటే 75 కోట్లు చేసి 75 కోట్లు రేస్ చేసి 2,000 కోట్ల కంపెనీని బిల్డ్ చేస్తాం. సాధారణంగా 2,000 కోట్లు రేస్ చేసి 2,000 కోట్లు బిల్డ్ చేయడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు ఇది యాక్చువల్లీ. బట్ అంటే మనం సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమే యూనిట్ ఎకనామిక్స్ ప్రాబ్లం అన్నప్పుడు మీరు ఓవర్ బోర్డ్ అయి చేసే మోడల్ క్రియేట్ చేయకూడదు. బర్న్ అనే కాన్సెప్ట్, బర్నింగే కాన్సెప్ట్. మీరు అసలు బర్నింగే లేదు, ఓన్లీ ఎక్స్పాన్షన్ కోసమే మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు తప్ప బర్నింగ్ కోసం. ఎందుకంటే ఏ కొత్త జాగ్రఫీకి వెళ్ళినా 7 నుంచి 9 నెలలు పడుతుందండి బ్రేక్ ఈవెన్ రావడానికి. అండ్ మేము ఓవరాల్ కంపెనీ ప్రాఫిటబుల్గా రన్ చేస్తున్నాం, ఓవరాల్ మోడల్ ప్రాఫిటబుల్. ఎస్, మీరు అన్నట్టుగా గ్రోత్ క్యాపిటల్ కావాలి, ఎక్స్పాన్షన్ కావాలి, వర్కింగ్ క్యాపిటల్ కావాలి, అది హెల్దీ. బర్నింగ్ క్యాపిటల్ డేంజర్. ఇప్పుడు చాలా కంపెనీలు మనం చూస్తున్న కంపెనీస్ కూడా చాలా ఈరోజు చాలా గొప్పగా చెప్తారు వాల్యుయేషన్స్. అవి మనం వాళ్ళ బుక్స్లోకి వెళ్ళి చూస్తే ఏంటంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ బర్న్డ్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ఒక $1 billion స్పెండ్ చేసి ఒక 1000 కోట్ల కంపెనీని బిల్డ్ చేయటం అది రెడిక్యులస్. సస్టైనబుల్ ఉండాలండి. అంటే ఒకటే సింపుల్, ఎక్స్పాన్షన్ కి ఫండ్స్ కావాలి కానీ బర్నింగ్ కి తక్కువ ఉండాలి. ఏదో ఒక 2-3 months అంటే ఇనిషియల్ ఆపరేషన్స్ స్పీడ్ అవటానికి అంతవరకు ఓకే. ఒక యూనిట్ మేము ఏప్రిల్ 2020లో స్టార్ట్ చేసాం అండ్ సెప్టెంబర్ దాకా అయిందండి. సెప్టెంబర్ నుంచి ఆపరేషనల్ లెవెల్లో అంటే ట్రాన్సాక్షన్ లెవెల్లో బ్రేక్ ఈవెన్ అయ్యాం. 2021 నుంచి ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ అయ్యాం. 2022కి ఇంక్లూడింగ్ మా ఓవర్ హెడ్స్, టెక్నాలజీకి స్పెండ్ చేసే దాంతో. సో లాస్ట్ 3 years నుంచి మేము వీఆర్ ప్రాఫిటబుల్, యూనో పాజిటివ్ ఎబిటా కానీ పాజిటివ్ ప్యాట్ ఉన్నది. సో యా, బట్ వీఆర్ గ్రోయింగ్. లాస్ట్ పాజిటివ్, ప్యాట్ ఈజ్ ఆల్సో పాజిటివ్. గ్రేట్. సో వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్రోత్ క్యాపిటల్. దట్ ఈస్ బిగ్ సార్. వండర్ఫుల్. ఈ మోడల్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి, ఈ మోడల్ని ఎక్కడ తీసుకెళ్దామని? సో
అంటే లైఫ్లో కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కింద ఉండిపోతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో అన్న ఈనాడు పేపర్ది, నాకు చిన్నప్పటి నుంచి నేను ఈనాడు సండే రాగానే ఆ సండే బుక్ ఓపెన్ చేసేవాడిని, ఆ పేజ్ ఓపెన్ చేసేవాడిని, వేర్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వస్తాయని. సో అంటే ఎంత మనం అనుకుంటే గట్టిగా సంకల్పం గట్టిది అంటే నేను మా వైఫ్కి మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఏదో రోజు నాది వస్తుంది చూడండి. అండ్ మొన్న అది కూడా కోఇన్సిడెన్స్, అక్టోబర్ 19 సండే నా బర్త్డే రోజు ఈనాడు పేపర్లో వచ్చింది అది. సో అది కోఇన్సిడెన్స్, అది కోఇన్సిడెన్స్ కాదు, యూనివర్స్ అదే యూనివర్స్ కన్స్పైర్ చేస్తాం. మన కన్విక్షన్ గట్టిగా ఉంటే యూనివర్స్ కన్స్పైర్, నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాగే మన కన్విక్షన్ కనుక గట్టిగా ఉంటే యూనివర్స్ ఖచ్చితంగా కన్స్పైర్. డెఫినెట్గా. సో నేను అంటే 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలి అనేది ఒక నంబర్ వైజ్గా పెట్టుకుంటే, బట్ నా విజన్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మనం అమూల్ని ఒక మిల్క్ ఈకో సిస్టమ్ని మార్చింది అంటామో, లేకపోతే ఎలా అయితే ఒక లిజ్జత్ పాపడ్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈకో సిస్టమ్ని మార్చగలిగింది అనుకున్నాం, అలా ఒక రూరల్ అనే ఒక ఫేస్ని మార్చింది హేసా. ఆ మార్చిన భాగంలో నేను అనే రికగ్నిషన్ ఆర్ ఆ విజన్ ఈజ్ డ్రైవింగ్ మీ అండి. సో నా మెయిన్ కోరిక ఏంటంటే గ్రామీణ భారతదేశం హేసా వల్ల, వంశీ వల్ల ఎంతో కొంత మార్పు వచ్చింది, పాజిటివ్ మార్పు. అది నా జీవితాశయం. ఐఎమ్ షూర్ హేసా అండ్ వంశీ విల్ టేక్ హిస్ పొజిషన్ ఇన్ హిస్టరీ. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ వెరీ షూర్ వన్ డే మీరు ఈనాడులో సండే కాదు, రాష్ట్రపతి దగ్గర ఏదో పెద్ద అవార్డు తీసేసుకుంటారు. ఎందుకంటే రూరల్ ఎకానమీ ఈజ్ వాట్ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు ఎనేబుల్, స్ట్రెంగ్తెన్, రీషేప్. దానికి మీరు యువర్ ఫార్ అహెడ్. అద్భుతం, వాట్ యువర్ డూయింగ్ ఈజ్ అద్భుతం. మాకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి మాతో అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మెర్జర్కి ఇంట్రెస్టెడ్ ఉన్నామనో, లేకపోతే మాతో కలిపి వర్క్ చేస్తారా అని అన్నారు. సో ఓకే, కమర్షియల్ ఎలిమెంట్ పక్కన పెడితే అసలు మేము ఇంకా 2% ఆఫ్ ఇండియన్ మార్కెట్ కూడా టచ్ అవ్వలేదు. చాలా పొటెన్షియల్ ఉంది, చాలా అన్టాప్డ్ మార్కెట్. 50,000 విలేజెస్ ఇండియాలో, దట్స్ ఎ హ్యూజ్. అందులో మీరు జస్ట్ ఇన్ ద బిగినింగ్. మీకు స్పేస్ ఇన్ ద సెన్స్ ఇంకా ఎన్నో గ్రామాలు చేయొచ్చు. ఈ చేస్తున్న గ్రామాల్లోనే ఎంతో చేయొచ్చు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆ ట్రస్ట్, కాన్ఫిడెన్స్, సిస్టమ్స్, ప్రాసెస్లు బిల్డ్ అయ్యే కొద్దీ ఈరోజు ఒక విలేజ్లో మీరు ఒక 1 lakh బిజినెస్ చేస్తే దెర్ ఇస్ ఏ ఆపర్చునిటీ టు గ్రో ఇట్, మేక్ ఇట్ టు 100x, 1 crore చేయడానికి కూడా ఉంటుంది. ఈ మధ్య మేము ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసామండి హుస్నాబాద్ దగ్గర. అంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నాం కాబట్టి, బట్ హుస్నాబాద్లో మాది ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే, ఇప్పుడు ఒక సబ్బు అమ్మాలనుకోండి, నేను పెద్దగా ప్రయత్నించక్కర్లేదు, సబ్బో, షాంపూ, రైసు అనేది. బట్ అదే నేను ఒక కొత్త రకమైన డ్రోన్ని అమ్మాలి, లేదా ఒక స్ప్రేయర్ని అమ్మాలి, లేదా ఏదైనా. సో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఏంటంటే, మనకి యాపిల్ ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వెళ్ళి చూసినట్టుగా 365 days అక్కడ కొత్త కొత్త ప్రోడక్ట్లు ఏ వచ్చినా సరే అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటాం. వీక్లీ ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అక్కడ మేళాల కండక్ట్ చేసి కంపెనీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని షోకేస్ చేస్తారు. ఇప్పుడు దాన్ని ఒక సెగ్మెంట్ని పెద్ద చేసి మోడల్ దీనిలో ఒక 2-3 acres ఈ క్యాంపస్ పెట్టి లైవ్ డెమాన్స్ట్రబుల్ ఫార్మ్స్ పెడదాం అనేది పైలట్ నడుస్తుంది. సో బట్ సంతలాగా అవును. సో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది అదే ఒక రకంగా సంతలాగా అన్నమాట. సో అండ్ అక్కడ మీకు కొన్ని ఎంగేజింగ్ యాక్టివిటీస్, అంటే ఒక సండే ఫ్యామిలీ వస్తే ఉదయం సాయంత్రం దాకా అక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు, కొనొచ్చు, కొత్త టెక్నాలజీలు ఏమొచ్చిందో చూడొచ్చు. అలాగే చిన్న అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి చిన్న విలేజ్ ఫోక్ ఫార్మ్స్ చేయొచ్చు. వండర్ఫుల్. దాన్ని డిజిటైజ్ కూడా చేయొచ్చు. ఇంకా ఐ మీన్ లెస్ క్యాపిటల్తో మనం వీ కెన్ క్యాంపెయిన్ త్రూ డిజిటల్ కదా. హెసా మీడియా ఒకటి పెట్టి వీళ్ళందరినీ కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేస్తా, వాళ్ళకి కంటిన్యూస్గా మీరు వీడియో క్లిప్స్, కొత్త ప్రొడక్ట్స్ ఆ ఛానల్ ద్వారా. ఇప్పుడు మీకున్న 22 లక్షల మంది ఉన్నారు కదా, ఆ 22 లక్షల మందికి మీరు కంటిన్యూస్గా ఒక ఛానల్లో ప్రాపర్గా మీరు వాళ్ళ ఆల్రెడీ మీ దగ్గర మోడల్ ఏమైనా, మీరు మీడియా బ్యాక్గ్రౌండ్లో మీరు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, నెట్వర్క్ నేను ఇస్తా. ఎందుకంటే నేను చెప్తున్నా, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ని క్రియేట్ చేసాం, మా ట్రస్టే మా హారిజాంటల్ నెట్వర్క్ అండి.
ఈ నెట్వర్క్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఎన్ని బిల్డింగ్లు పిల్లర్లైనా లేపచ్చు. ఒక మెడికల్ డొమైన్లో తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ హేసా మీడియా అనేది నా వన్ ఆఫ్ ద దీనిలో ఒక విజన్లో ఒక భాగం. అలాగే ఎడ్యుకేషన్ సెగ్మెంట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్కూల్స్ ఇన్ విలేజెస్ చిన్న చుట్టుపక్కల ఒక హబ్లో పెట్టి అవును, ఓ 10 గ్రామాలకి మంచి గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హెసా అట్లీస్ట్ ప్రైమరీ స్కూల్స్ ఇఫ్ నాట్. అవును, అది మంచిది కదా, రూరల్ ఇండియాకి చాలా మంచిది కదా. చాలా చేయొచ్చండి. సో ఆ ట్రస్ట్ అనే లేయర్ క్రియేట్ అయితే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు టాటా ప్రోడక్ట్ అనగానే కొనేస్తాం, ఓవర్ ద ఇయర్స్ బిల్ట్ ట్రస్ట్, అంతే కదా. రేమండ్ బట్టలు అనగానే కొనేస్తాం, ఇట్ స్పీక్స్ క్వాలిటీ అంటారు. క్వాలిటీ ఇస్ వాట్ ట్రస్ట్, అంతే కదా. అట్లా హెసా కూడా డే బై డే బిల్డింగ్ ఇట్స్ ఓన్ ట్రస్ట్, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అద్భుతం. ఏంటి ఎండ్ గోల్? ఎండ్ గోల్ అంటూ ఏం అనుకోలేదండి. అంటే ఇన్ఫాక్ట్ నాకు అప్పుడప్పుడు దీని తర్వాత ఇంకేం పని చేయాలా అనేది కూడా తెలియదు. బట్ ఒకటైతే డెఫినెట్గా ఉంది, ఇప్పుడు హేసా ఏదైతే రూరల్లో చేస్తున్నామో దీనికి 10x ఐడియా ఒకటి రూరల్కే ఒక ఐడియా ఉంది. అండ్ ఐ ఫీల్ నాకు ఇంకొక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పడుతుంది అనుకుంటున్నాను అది స్టార్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఏదైతే రూరల్లో ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేస్తున్నామో, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే యాక్చువల్ ఫర్ ద రూరల్, టు ద రూరల్, బై ద రూరల్, అదే కాన్సెప్ట్ అండి. సో మీకు అది లాంచ్ అయినప్పుడు మీకు చెప్తాను. అండ్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి రెడీగా పెట్టాను. హేసా ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక ప్రొఫెషనల్ టీమ్కి అప్పచెప్పి హేసాలోనే నెక్స్ట్ వర్షన్ నేను లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆఫ్ ద రూరల్, బై ద రూరల్, ఫర్ ది రూరల్, డెమోక్రసీలో. వండర్ఫుల్. దట్ ఈస్ అ డ్రైవింగ్ ఫోర్స్. ఎస్. మీ వైఫ్ ఆవిడ రోల్ ఏంటి ఇందులో, హేమ గారి రోలు? సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే లైక్ ఎనీ వైఫ్ వద్దు, కంఫర్టబుల్గా సప్లై చైన్ కన్సల్టింగ్ చేసుకుంటున్నాం. అండ్ నాకు అంటే నేను ఇంతకుముందు నాకు బిజినెస్లో వచ్చిన ఇన్కమ్లో కానీ లేదా మధ్యలో జాబ్లో వచ్చిన నా ఇన్సెంటివ్స్తో నేను హైదరాబాద్లో 2-3 ఇల్లు కొనుక్కున్నానండి. అవన్నీ తర్వాత పోయే అనుకోండి, అది వేరే విషయం. అంతే కదా. సో బట్ ఆ కొన్ని రోజులు చూసిన తర్వాత ఆమెకు అర్థమైపోయింది ఏంటంటే ఒకటి మార్చలేము, సో దాని బదులు మనం వీడి విజన్లో భాగం అవుతే భాగం అని. సో అంతవరకు ఆగుతుంది అనుకున్నా. బట్ ఐ థింక్ షీ హెస్ టేకెన్ మచ్ మోర్ స్టెప్స్ అహెడ్. ఈరోజు మా హేసా మోడల్లో మేజర్ క్రూషియల్ కాంపనెంట్ అయిన ఈ ఉమెన్ నెట్వర్క్స్ని డ్రైవ్ చేయించడం అయినా, హెచ్ఆర్ ఫంక్షన్ అయినా, ట్రైనింగ్ అయినా, ఇదంతా ఆమె పర్యవేక్షణలో జరుగుతుందన్నమాట. సో ఆమె ఈ లాస్ట్ 15 ఏళ్ళు ఈ ఉమెన్ నెట్వర్క్స్తో బాగా పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో దీని ద్వారా ఏంటంటే మా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హేసాతి అనేవాళ్ళు మాతో కంటిన్యూ, ఇప్పుడు 100 ఆపర్చునిటీలు కనిపిస్తాయి ఈరోజు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. వాళ్ళు కంటిన్యూస్గా మన హేసాతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళని ట్రైన్ చేసే ట్రైనర్లకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, మా ఫీల్డ్ ఆఫీసర్లకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఈ మొత్తం ఉమెన్ నెట్వర్క్ని డ్రైవ్ చేయడం అండ్ మా మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ని, ఈ ఫిక్స్డ్ పేరోల్ వేరియబుల్లో ఉన్న ఈ నెట్వర్క్ని ఒక రకంగా వాళ్ళని బ్యాక్ ఎండ్ నుంచి స్ట్రెంగ్తెన్ చేస్తున్నది హేమ అన్నమాట. అండ్ ఇప్పుడు మాకు ప్రొఫెషనల్ టీం ఉన్నది, సుమారు ఒక 8 to 10 మెంబర్స్, మోర్ దెన్ 25 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఇన్ వెరీ లార్జ్ కంపెనీస్ మా టీంలో ఉన్నారు. సో బట్ ఇనీషియల్గా నేను హేమ స్లోగా బిల్డ్ చేసుకుని. చాలా హెక్టిక్ ఇంటెన్సివ్ వర్క్, ఇంటెన్సివ్ అండి, చాలా ఇంటెన్సివ్ వర్క్. అండ్ ఈజీలీ రెప్లికేట్ చేసే మోడల్ కాదండి ఇది. ఎవరికైనా బ్లూ ప్రింట్ ఇచ్చినా సరే అది అసలు అర్థం కాదు. నెంబర్ 1 అర్థం కాదు. నెంబర్ 2 ఇట్ ఇస్ నాట్ ఈజీ టు బిల్డ్. ఇట్ ఇస్ నాట్ ఈజీ టు బిల్డ్. కొన్ని బిల్డ్ చేయటం చాలా కష్టం అండి. కొన్ని ఈజీగా ఉండి బిల్డ్ చేసేస్తారు, కొన్ని కాంప్లెక్స్గా ఉండేవి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్టిక్ వాల్యూస్. అందువల్ల ఆ వాల్యూస్తో బిల్ట్ అయినవి కాపీ చేయటం కష్టం అవుతుంది. బట్ అమేజింగ్. ఇది పెరిఫరల్గా చాలా కాంప్లెక్స్ కనిపిస్తుంది, బట్ ఒక్కసారి అర్థమైతే మాత్రం చాలా సింపుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఎస్, మాకు అది ఫిగర్ అవుట్ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. సో చాలా కాంప్లెక్స్ ఇన్ నేచర్ ఈ బిజినెస్. వాళ్ళు కూడా వస్తారా? సహస్ర పాప అండ్ బాబు పేరు సుహాస్. అండ్ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, ఈవెంట్స్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ మా బాబు పేరు మీద మాది ఓన్ FMCG బ్రాండ్ ఉందండి, ఆల్మోస్ట్ సుమారు 300 కోట్ల బ్రాండ్ సుహాస్ అని. ఇప్పుడు మా ఓన్ ఒక 18 ప్రోడక్ట్స్ ఉన్నాయి. టర్మరిక్ పౌడర్ కావచ్చు,
చిల్లీ పౌడర్ ఈ network లోనే వెళ్ళిపోవచ్చు. ఈ నెట్వర్క్లోనే ఈజీ Backward సెల్. integration. యా అండ్ Backward విలేజ్లో integration. పండించింది తీసుకోవడం, దాన్ని వైట్ లేబులింగ్ ప్రోడక్ట్ తయారు చేయడం, అమ్మడం. అండ్ సి మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే హై క్వాలిటీ ప్రోడక్ట్ అట్ ఏ కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వడం, అండ్ రైతుల్ని ఎనేబుల్ చేయటం, రైతులను ఎనేబుల్ చేయడం. సో మీకు మీ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇన్ స్పైసెస్ అండ్ పల్సెస్లో ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ వెల్. 300 crores ఈజ్ హ్యూజ్. యా ఆ బ్రాండ్ వెళ్తున్నాయి. అవును. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఫ్యామిలీ డెడికేటెడ్ టు హెసా. బిజినెస్లో ఎంతవరకు వస్తారో తెలీదు. మా అబ్బాయికి అయితే డెఫినెట్గా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, ఎంబీఏ చేస్తాను అంటున్నాడు, ఇంకా 11th క్లాసే. అమ్మాయి డిజైన్ సైడ్ ఇంట్రెస్టెడ్, ఇంటీరియర్ డిజైన్. సో ఇప్పుడు ఆమె 12th అయింది, సో జాయిన్ అవుతుంది. బట్ ఎస్, హేసాకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మా రూరల్ జర్నీ, మా పిల్లల జర్నీ ఒకేసారి బిగిన్ అయింది. సో వాళ్ళు ఈ మొత్తం పార్ట్లో వన్ థింగ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏంటంటే, ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే పెరుగుతున్న వయసులో కష్టం చూశారు కాబట్టి వాళ్ళు చాలా గ్రౌండెడ్గా ఉంటారు. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో అప్పుడప్పుడు ఎక్కువ ఖర్చు నేనే పెడతానేమో అనిపిస్తుంది. మా పిల్లలు కూడా, నాన్న 200 రూపాయల కాఫీ ఎందుకు ఇప్పుడు మీటింగ్ వెళ్ళి, కానీ నేను ఎవరినో మీటింగ్కి వెళ్తే ఒక చోట పిలవాలి కదా అందుకు పెట్టానంటే అవసరం లేదని అంటే వాళ్ళు చూశారు, కష్టాన్ని చూశారు కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూస్ తెలిసాయి. సో అది దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, పిల్లలు ఎస్పెషల్లీ. దేర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్ వంశీ, ఆపర్చునిటీస్ కళ్ళ ముందే ఉంటాయి, అవును వాటిని ట్యాప్ చేసి వాటిని నిజం చేసుకోవటం, కళలు కానీ అవును కళలు నిజం చేసుకోవటం, ఆ ఆపర్చునిటీస్ని మనం హ్యార్నాస్ చేయటం. మీరు పెద్ద ఆపర్చునిటీస్ని ట్యాప్ చేసి దానికి చాలా శక్తి ఉండాలి, దాన్ని మీరు రియాలిటీలో తెచ్చారు. ఈ ప్రాసెస్లో జనరల్గా ఎనీ ఎంటర్ప్రెన్యూర్ వైల్ మేకింగ్ దేర్ కెరియర్స్ పిల్లల్ని మిస్ అవుతాం. అందుకనే మనం తాతలు అయినాక గ్రాండ్ సన్స్ని ఎక్కువ ప్యాంపర్ చేయటం, వాళ్ళతో ఆడుకోవటం, వాట్ ఎవర్ వీ మిస్ విత్ మన కిడ్స్ని మిస్ అయ్యే దగ్గర మన గ్రాండ్ చిల్డ్రన్ దగ్గర మనం ఎంజాయ్ చేస్తాం, వాళ్ళని ఎత్తుకొని తిప్పడం, తిరగటం. ఎందుకంటే మన కెరియర్ బిల్డింగ్లో ఉంటాం. ఈవెన్ ఐ టూ మిస్డ్ మై కిడ్స్ వెన్ ఐ వాజ్ మేకింగ్ మై కెరియర్. సో యూ ఆల్సో మస్ట్ బి మీరు బహుశా మిస్ అయి ఉంటారు చాలా. డెఫినెట్గా మిస్ అయిన రోజులు ఉన్నాయి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఈ బిజినెస్ ప్రాసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే ఈ హేసా స్టార్ట్ చేయకముందు చాలా ఈవెంట్లు ఆర్గనైజ్ చేసేవాళ్ళం, ఈ రూరల్ టు అర్బన్ కనెక్ట్ ఈవెంట్స్లో. ఈవెంట్ అనగానే పిల్లలకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఎస్, ఇనీషియల్ స్టేజెస్లో కావచ్చు లేదా గ్రోత్ ఫేజ్లోని డెఫినెట్గా మిస్ అయ్యి పరిగెట్టాల్సి వచ్చింది. బట్ ఆ మిడిల్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం. బట్ ఎస్, డెఫినెట్గా అయితే మాత్రం కొంత మిస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఇంట్లోనే ఉంటారు, పక్కనే ఉంటారు, వాళ్ళతోనే సినిమాకి వెళ్తారు, కానీ మీ మైండ్ ఆ సినిమా మీద లేదు, మీకు ఎక్కడో ఉన్న జరుగుతున్న టెన్షన్, ఏదో ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఉంటాం. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి నేను అప్పుడూ అంటూ ఉంటానండి, అంటే ఒక ఫస్ట్ టైం ఫౌండర్ హ్యాస్ సర్టన్ కర్స్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్స్ ఎ గుడ్ కర్స్. బట్ ఎందుకంటే చాలా కోల్పోవాల్సి ఉంటుందండి. అందులోని మీరు జీరో నుంచో నెగిటివ్ నుంచో స్టార్ట్ చేసినప్పుడు మనశ్శాంతితో పాటు డబ్బులు ఎలాగా కోల్పోతారు ఇనిషియల్గా. మనశ్శాంతి, టెన్షన్లు, ఫ్యామిలీ టైం ఉండదు. అండ్ ఆల్వేస్ మీరు అంటే కొన్నిసార్లు మీకు ఏం జరుగుతుందో, మీరు ఏం గోత్రు అవుతున్నారో చెప్పి ఒకటే అర్థం కాదు, రెండు చెప్పి అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టించడం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సాల్వ్ చేయలేరు కూడా, అది మీరు ఒక్కరే ఫైట్ చేయాలి. సో ఆ ఫౌండర్ కర్స్ అనేది ఇలాగే చాలా ఉంటుంది, చాలా ఉంది. 100 ఫౌండర్స్లో 95 ఫౌండర్స్ కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే ఫిలాసఫర్స్ అయిపోతారు, ఎంటర్‌ప్రెన్యూర్స్ వదిలేస్తారు, మళ్ళీ రీసెట్ అవుతారు సర్వైవల్లోకి. అట్లా జరుగుతుంది. ఓన్లీ 4 to 5 పీపులే వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయ. అట్లా నేను కూడా చాలా మందిని చూసాను, ఫ్రెండ్స్ని, వాళ్ళని. సో మీది రూరల్ అమెజాన్ అని అంటాం కన్నా ఐ ఫీల్ ఇట్ విల్ బికమ్ ఇండియన్ అమెజాన్ వన్ డే. ఎందుకంటే రూరల్ ప్రొడక్ట్స్కి అర్బన్లో కూడా ఈక్వల్గా అంత డిమాండ్. పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ రూరల్ ప్రొడక్ట్స్. రూరల్ ప్రొడక్ట్స్ కోసం అర్బన్లో ఇప్పుడు మనం ప్రతి చోట చూస్తున్నాం, హ్యాండ్ పౌండ్ రైస్ కావాలి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలి. అదే మీరు చెప్తుంది, మేము వర్క్ చేస్తున్నాం అండి. మనం అదే ఎక్స్క్లూజివ్ కార్ట్ బై హేసా అని దానికి ఇంకా బ్రాండ్ నేమ్తో వర్క్ చేస్తున్నాం. ఏంటంటే మీకు చాలాసార్లు ఏంటనుకోండి, మీకు విజయనగరంలో ఫేమస్ అయ్యే ఐటమ్ పక్కన 40 కిలోమీటర్ల దూరంకి వెళ్తే అక్కడ మీకు తెలియదు, లేదా అక్కడి నుంచి ఇటుపక్క వెళ్తే తెలియదు, లేదా తెలిసిన మీకు కావాలనుకుంటే ఒకటి ఫుడ్ ఐటమ్ కావచ్చు లేదా నాన్ ఫుడ్ ఐటమ్ అయినా, ఒకటి
తెలియడం, రెండు తెలిసిన అవైలబిలిటీ ఉండడం. సో ఆ రెండు కూడా సాల్వ్ చేయడం. మాకు ఆల్రెడీ హ్యూమన్ నెట్వర్క్ ఉంది, ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది వేర్ హౌస్లో, దాన్ని రివర్స్ ఇంటిగ్రేట్ చేసి మ్యాప్ చేయడమే. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. దెర్ ఆర్ సర్టన్ 4-5 ప్రాజెక్ట్స్ దీనిలో అండర్లైన్గా నడుస్తున్నాయండి మావి. నేను 2024 ఎలక్షన్స్ ముందు కాంటెక్స్లో అనకాపల్లి ఏరియాలో ఒక 400 విలేజెస్ తిరిగాను ఫర్ సమ్ పొలిటికల్ రీజన్. అప్పుడు నేను కొన్ని ప్రొడక్ట్స్ చూశాను వంశీ. టు కోట్, మాడుగుల్లో ఒక హల్వా ఉంది. అవును, అసలు ఆ హల్వా తింటే నాకు అసలు 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 ఏంటి అసలు ఈ స్వీట్, ఇటువంటి స్వీట్ అసలు ఎక్కడ, ఇది ఎందుకు స్టోర్స్గా డెవలప్ చేయరు ఇప్పుడు? ఎందుకంటే బందర్ లడ్డు అని లేకపోతే అట్లా బ్రాండెడ్. ఈ పాపం ఆ విలేజ్లో వాళ్ళు ఎంత క్వాలిటీ కాన్షియస్తో మాడుగుల టౌన్లో నైట్ మా రిలేటివ్స్ ఇంట్లో ఉండి అక్కడి నుంచి వచ్చాను కదా, అసలు ఆ మాడుగుల హల్వా ఎంత బాగుంటుంది. ఐ వాజ్ రీచింగ్ అట్లా. తర్వాత నేను బెల్లం చూశాను. అసలు విలేజెస్లో ఆర్గానిక్ బెల్లము, చెరుకు వచ్చేసి రోడ్ల మీద ఇళ్ల దగ్గర వాళ్ళ పొలాల్లో అమ్ముతుంటారు చిన్న చిన్న చిన్న. అసలు నాకు చూసి అబ్బాయి ఎంత బాగా రైతులు అమ్ముతున్నారు, దీన్ని అంతా ఒక నెట్వర్క్ చేసి ఐ యూస్ టు డ్రీమ్. గవర్నమెంట్ ODOP అని ఒకటి స్టార్ట్ చేస్తుందండి, 1 district 1 product అని. బట్ అదేంటంటే ఒక రకంగా ఇనిషియేట్ చేయడం, లేదా మేబీ ప్రాబ్లీ GI ట్యాగ్ చేయడం కోసం. బట్ మీరు అన్నట్టుగా అంటిల్ అన్లెస్ ఒక ప్రైవేట్ నెట్వర్క్ క్రియేట్ చేయగలిగితే ఐ థింక్ ప్రాబబ్లీ దట్ ఈస్ 1 segment వేర్ మేము వర్క్ చేస్తున్నాం. బట్ డెఫినెట్గా చాలా స్కోప్ ఉందండి. అండ్ అక్కడ ఉమెన్ కొంతమంది నేను చూశాను, వాళ్ళు లోకల్గా మీరు అన్నట్లు కొంతమందిని గ్యాదర్ చేసి ఒక ఎంప్లాయ్మెంట్ జీన్స్ మేకింగ్ పెట్టారు ఒక విలేజ్. దట్ ఈస్ సెల్లింగ్ వెల్. అవును, అట్లనే లోకల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఒక చోట తేనె చూశాను, అద్భుతంగా తేనె చేశారు. మీకు ఆర్టిజన్ వర్క్ లో అయితే కొన్ని అసలు మీకు ఒరిస్సా ఏ స్టేట్కి వెళ్ళినామండి, అవి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మోడర్న్ ఇంట్లో చాలా మంది ఇప్పుడు అర్బన్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఏదో విలేజ్ టైప్ స్టఫ్ తెచ్చి పెట్టుకుందాం అని అనిపిస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది. ఐ షుడ్ సే ఏటికొప్పాక అని ఒక విలేజ్ ఉంది. నేను 2 times వెళ్ళాను, స్పెండ్ చేసి. ఏటికొప్పాక బొమ్మలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అక్కడ లోకల్గా ఉండే ఒక పర్టికులర్ వుడ్ని తీసుకొని వాళ్ళు కావు చేసి ఒక హ్యాండ్, ఆ విలేజ్ అంతా ఆ బిజినెస్ మీద ఉంటుంది. అవి పైగా మన ఈ న్యాచురల్ కలర్స్ వాడతారు, ఈ బొమ్మల్లాగా అవి ఏమి హార్మ్ చేయవు. అసలు అటువంటి వాళ్ళని కనుక కొంచెం మనం మీ సిస్టంలో తెచ్చి ఎనేబుల్ చేసి అటువంటి, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ డ్రీమ్. నేను ఐ యూస్ టు డ్రీమ్, అబ్బా వీళ్ళందరూ చేయించాలి, అవి చేయాలి, ఈ చేయాలి అని ఐ యూస్ టు అనుకునేవాడిని. ఈ సెగ్మెంట్ మీద వర్క్ చేస్తున్నాడు, కొంచెం టైం పడుతుంది కానీ బట్ డెఫినెట్ గా ఐ థింక్ అది రియల్లీ డూయింగ్ గ్రేట్. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు మా ఆఫీస్కి ఒకసారి వస్తే అసలు చూపిస్తానండి, కనీసం ఒక 350 రకాల డిఫరెంట్ ఆర్టిజన్ మీరు ఎక్కడ చూసి ఉంటారు. చాలా పర్టికులర్ కొన్ని వెరీ రిమోట్ విలేజ్లో, రాజ్కోట్ దగ్గర వీర్పూర్ అని ఒక విలేజ్కి వెళ్ళానండి. అక్కడ ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ చేశారు, ఆ పక్కన 20 కిలోమీటర్ల గోండెల్లోకి వెళ్ళి అడిగితే ఆ ప్రోడక్ట్ తెలియదు. అంటే 25-30 years తక్కువ ఉన్న వాళ్ళకి తెలియదు, ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి తెలుసు. సో అంటే ఆ ప్రోడక్ట్ రాను పోతున్నాయి, బట్ ఎంత బాగుంటాయి తెలుసండి ఆ ప్రోడక్ట్స్. అండ్ ఎప్పుడైతే నేను ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించానో ఆ 25 years వాళ్ళు 20 years వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అరటితోటి హ్యాండ్ బ్యాగ్స్ చేశారు. అవును, అక్కడ మన ఎలమంచిల దగ్గర ఎక్కడ. అసలు నాకు అవి చూసి ఎంత చక్కగా ఉన్నాయంటే, మనం వాటి వాల్యూ మనకన్నా ఫారినర్స్కి తెలుసు. వీటిని మార్కెట్ చేసి వీటికి వాల్యూ ఎడిషన్ తెస్తే అసలు ఈ ఏరియా ప్రజలందరూ ఎంత ప్రాస్పర్ అవుతారు అనిపించింది నాకు. ఏటికొప్పాక బొమ్మలు కానీ, మాడుగులో హల్వా కానీ, ఇవి హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఎనీథింగ్. అసలు ఆ బెల్లం కానీ అమేజింగ్ వండర్ఫుల్ వంశీ. అయితే మీ డిస్కషను ఈవేళ మనం పాడ్కాస్ట్ ఒక 1 hour ఏదో చేసాం, కానీ వీ నీడ్ టు మేము తెలుసుకోవాల్సిన దగ్గర చాలా ఉంది. మేమే కాదు, మా బర్డ్ టాక్స్ ద్వారా ఇంకా ప్రజలకు కూడా తెలియజేయాల్సింది చాలా ఉంది. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ వంశీ. థ్యాంక్ యూ అండి. షుడ్ బి ఇండియన్ అమెజాన్. నో, అమెజాన్ అనేది ఒక ఫారిన్ కంపెనీ, వాళ్ళతో మనం ఎందుకు పోల్చుకోవాలి? కానీ ఇండియా మోడీ గారు చెప్పే వికసిత్ భారత్కి మీలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే ఇట్ విల్, ఐఎమ్ షూర్ ఒకరోజు మీరు రాష్ట్రపతి భవన్లో ఏదో మంచి అవార్డు తీసుకుంటే కనబడతారు. యాజ్ యూ సెడ్, నేను కళ్ళగానే వాడిని తెలుపు, ఈనాడు రావాలి అని మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ బుక్ చదివినప్పుడు నేను చదివాను.
ఇది కూడా జరుగుతుంది ఐఎమ్ షూర్. అనుకున్నాను, బట్ చూద్దాం. ఖచ్చితంగా జరుగుతుంది ఆ. సార్. యూనివర్స్ కన్స్పైర్స్. అవును, వాట్ యు గివ్ టు ద వరల్డ్, వరల్డ్ విల్ గివ్ బ్యాక్ టు అస్. మన ప్రపంచానికి ఏమిస్తే అవును. మనకు ప్రపంచం అది ఇస్తుంది. యద్భావం తద్భవతి. తద్భవతి, పవర్ ఆఫ్ థాట్. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ వంశీ. Great. థ్యాంక్ యూ, Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు బర్డ్ టాక్స్. చాలా నేర్చుకున్నాము, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఐ థింక్ మీలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ రూరల్ ఇండియాకి చాలా అవసరం టుడే. చైనాలో నేను గమనించాను రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టేట్ వైజు రీజియన్ వైజు మీరు చెప్పినట్టు ఒక ఏరియాలో ఆ ఏరియాలో స్పెషాలిటీస్ని బట్టి పోటరీ అని ఫర్నిచర్ అని వాళ్ళు ఎంకరేజ్ చేసి చైనా అంతా ఎస్ఎంఈని యాక్చువల్గా అవును. స్మాల్ అండ్ మీడియం అవును. ఎంటర్ప్రైజ్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ కూడా అదే ట్రై చేస్తుంది. అట్లాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ అవసరం. కార్పొరేట్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాటికన్నా ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి బేసిక్ సర్వైవల్ వచ్చి ఇంప్రూవ్మెంట్ రూరల్ ఇండియా డెవలప్ అయితే ఇండియా విల్ బి ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది, థర్డ్ ఫోర్త్ కూడా కాదు. అవును. సో వెరీ ఇన్స్పైరింగ్, వెరీ గ్రేట్ మేబీ Great. టూ స్మాల్ వర్డ్. లేదు, అసలు ఇన్ఫాక్ట్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అసలు ఇది- మీరు ఎంత అప్స్ డౌన్స్ చూసుంటారో 2010 నుంచి 20 వరకు అసలు టచింగ్ కదిలించేసింది. అవును, మీ భార్య మంగళసూత్రం అమ్మాల్సిన పరిస్థితి నుంచి టుడే వంశీ ఈజ్ లీడింగ్ ఎ 2000 crores కంపెనీ విత్ ఎ హై ప్రాస్పెక్ట్స్, హ్యూజ్ ప్రాస్పెక్ట్స్. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ హెసా టు గ్రో. రైట్. అండ్ ఎస్పెషల్లీ మీరు కూడా యూనో మీ బిజీ షెడ్యూల్లో ఇలాంటి ఒక స్టోరీని అందరికీ పరిచయం చేద్దామనే కాన్సెప్ట్ చాలా ఇన్స్పైరింగ్ గా ఇది ఉంది. ప్యాషన్. నిఖిల్ కామత్ చేస్తున్నాక చూసి నాకు అనిపించింది ఓకే, ఏదో సినిమా స్టార్లను ఇంటర్వ్యూ చేయటం లేకపోతే పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేయటం కాకుండా ఈ అన్సంగ్ హీరోస్ సక్సెస్ఫుల్ జర్నీస్ని ఇన్స్పైరింగ్ పీపుల్ని వీళ్ళని పాడ్కాస్ట్ చేస్తే ప్రజలకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, అవును. వాళ్ళ గురించి తెలుసుకుంటాం, అట్లాంటి ఇంకో జనరేషన్కి ఇన్స్పైర్ అవుతుంది అనేది ఆ ఉద్దేశంతో. అండ్ ఐ లెర్న్ మై సెల్ఫ్, అవును. నేను కూడా చాలా నేర్చుకుంటాను. అందుకని నేను పాడ్కాస్ట్ చాలా మందిని అడుగుతుంటారు నీకేంటి అంత టైం ఉందా నువ్వు పాడ్కాస్ట్లు ఎట్లా అంటే ఐ సే దిస్ బట్ స్టిల్ వీఆర్ హానర్డ్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. I would like to see you in Rashtrapati Bhavan soon, receiving some great award. All the best, congratulations. థ్యాంక్ యూ. మా బర్డ్ టాక్స్ ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది, ఏది కావాలన్నా. ఇటువంటి సంస్థలు, హెసా లాంటి సంస్థలు సమాజానికి అవసరం ఈరోజు. ఎందుకంటే ఒక రూరల్ ఇండియాలో ఇంత గొప్ప నెట్వర్క్ డెవలప్ చేసి ఆ బిజినెస్ డెవలప్ చేస్తా, రూరల్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి గ్రామాలలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా, వాళ్ళకి మార్కెటింగ్ కల్పిస్తా, వాళ్ళ అవసరాలు తీరుస్తా ఒక గొప్ప నెట్వర్క్ని వంశీ గారు తన హెసా సంస్థ ద్వారా మరి డెవలప్ చేస్తా. ఈరోజు 2000 కోట్ల టర్న్ ఓవర్ దాటించేసి 6 yearsలో ఒక గొప్ప లక్ష్యంతో ఒక 10 ఏళ్ళు 2010 నుంచి 20 వరకు చాలా స్ట్రగుల్ అయ్యి ఆ క్లారిటీ వచ్చేటప్పటికి 2020 వచ్చి ఆయన టైం వచ్చి ఈరోజు దాన్ని విజయపదంలో ఇంకా ఒక పాయింట్ వచ్చినాక బిజినెస్లో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని ఉంటుంది. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ నుంచి ఆ స్పీడ్ అమేజింగ్ స్పీడ్ వెళ్తుంది, జెట్ స్పీడ్లో. బహుశా వంశీ గారు హెసా ఇన్ఫ్లెక్షన్ పాయింట్కి వచ్చారు. ఐఎమ్ షూర్ ఒకరోజు వంశీ గారిని హెసా ఆర్గనైజేషన్ని రాష్ట్రపతి భవన్లో చూస్తాము. అండ్ ఇటువంటి సంస్థలు సమాజానికి అవసరం. వంశీ లాంటి గట్స్ ఉండి, కన్విక్షన్ ఉండి, కమిట్మెంట్ ఉండి, ఇది ఒక పోరాటం చేసి ఉండే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండియాకి అవసరం. హార్టీ కంగ్రాచులేషన్ టు వంశీ. గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బర్డ్ మీరు చెప్పిన వర్డ్స్ లో కొంతైనా నిజం అవ్వాలని 100% అవుతాయి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ సీయింగ్ యూ, ఆఫ్టర్ టాకింగ్ టు యూ. I can feel the conviction in you, commitment in you. All the best, Vamsi. థ్యాంక్ యూ సార్. Thank you very much.